గోచారంలో ఉంటే ఎలా ఉంటుంది? గోచారంలో ఉన్నప్పుడు గ్రహాలలో వేగంగా వెళ్ళేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో, గమించే గ్రహాలు ఏవైతే ఉంటాయో, వాటి ఫలిత అనుభవం అయ్యేటువంటి సమయం కూడా, కాలం కూడా తక్కువే ఉంటుంది. కానీ ఈ మందగమనంతో వెళ్ళేటువంటి శని, గురు, రాహు, కేతువులవి మన మీద మళ్ళీ మంచి ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అందువల్ల మనం ఉగాది అప్పుడు చెప్పుకునేటువంటి గోచారాలలో వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ నేపథ్యంతో మనం ఈరోజు గ్రహములకు దిగ్బలము, ఆ దిగ్బలం జాతకంలో ఉంటే ఎలా ఉంటుంది, గోచారంలో ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాల మీద మనం అందరూ తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మరొక ముఖ్య విషయం, ఈ గ్రహాలకు దిగ్బలం ఎక్కడి నుంచి వస్తుంది? దిక్కులు అని జ్యోతిషంలో చెప్పబడింది మనం రోజు చూసుకునే 4 దిక్కులు కాదండి. ఆ దిక్కులు ఎలాగూ ఉన్నాయి, కానీ జ్యోతిష పరిభాషలో అది పారిభాషిక పదాలు 1, 4, 7, 10కి. సో 1, 4, 7, 10 మనకు కేంద్రాలని తెలుసు. సో గ్రహాలకి దిగ్బలం కేంద్రాల నుంచి వస్తుంది. ఏ కేంద్రం నుంచి ఏ గ్రహానికి దిగ్బలం వస్తుందో వాళ్ళు ఋషులు నిర్ధారించి మనకు తెలియచేశారు. 1వ కేంద్రమైనటువంటి లగ్నంలో గనక ఒకవేళ గురువు, బుధుడు ఉంటే వాళ్ళిద్దరికీ దిగ్బలం వస్తుంది. గురువు ఉంటే గురువుకి వస్తుంది, బుధుడు ఉంటే బుధుడికి వస్తుంది. అలాగే 4వదైనటువంటి మాతృభావంలో, లగ్నం నుంచి 4వ భావంలో కనుక, 4వ రాశిలో కనుక ఈ గ్రహాలు ఉన్నట్టయితే, చంద్రుడు కానీ శుక్రుడు కానీ ఉన్నట్టయితే వాళ్ళకి వస్తుంది. దాన్ని మన వాళ్ళు ఉత్తర దిక్కుగా చెప్పారు. తూర్పు దిక్కు మొదటిదని, ఉత్తర దిక్కు 2వదని, పడమటి దిక్కు 4వదని, పడమటి దిక్కు 7వదని, దక్షిణం దిక్కు 10వది అనుకున్నారు. ఇది ఏ క్రమంలో ఉంది అంటే భూమండలం మీద, తూర్పు క్షితిజం మీద లగ్నం ఉదయించే క్రమాన్ని బట్టి ఉంటుంది. మనం తూర్పు క్షితిజం మీద లగ్నం ఉందంటాం, ఆ లగ్నం పైకి వెళితే కింద నుంచి 4 వస్తుంది, ఉత్తరం వైపు ఉంది అనుకుంటాం. అందుకోసం ఆ 4 ఇంకా పైకి వెళ్ళినప్పుడు మనకు 7 వస్తుంది. ఆ విధంగా ఆ 7 తర్వాత మళ్ళీ 10 వస్తుంది. ఆ విధంగా మనకి 1, 4, 7, 10 మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే వాటిల్లో ఈ గోచారంలో గాని, జాతకంలో గాని 1లో గనక గురువు గాని, బుధుడు గాని ఉంటే వాళ్లకు దిగ్బలం వస్తుంది. 4లో చంద్రుడు గాని, శుక్రుడు గాని ఉంటే వాళ్ళకి దిగ్బలం వస్తుంది. 7లో శని ఉంటే శనికి దిగ్బలం వస్తుంది. 10లో కుజుడు, రవి ఉంటే వాళ్ళకి వస్తుంది. మరి ఛాయాగ్రహాలైన రాహుకేతువులకి మన ఋషులు ఒక సూత్రం చెప్పారు. అదేంటి? శనివత్ రాహు, కుజవత్ కేతు అని. అంటే వాళ్ళని ఈ నవగ్రహాలు, ఈ సప్తగ్రహాలలో వాళ్ళని ఎవరైనా చూసుకోవాలి అంటే వాళ్ళు శని రాహువులాగా, తర్వాత కుజుడు కేతువులాగా చూసుకోమన్నారు. కాబట్టి శనికి ఏ స్థానంలో దిగ్బలం వస్తుందో అదే స్థానంలో రాహుకి దిగ్బలం వస్తుంది. కుజుడికి ఏ స్థానంలో దిగ్బలం వస్తుందో ఆ స్థానంలోనే కేతుకు కూడా దిగ్బలం వస్తుంది. ఈ ప్రాథమికమైనటువంటి విషయాలు మనం దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన గురువులందరినీ, తర్వాత కొత్తగా వచ్చిన విద్యార్థులే కానీ వాళ్ళని మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తూ కోరుతున్నాను. నేను కొంచెం బయట ఉన్నాను కాబట్టి వీడియోని ఆఫ్ చేస్తాను, ఏమీ అనుకోకూడదు. అందరూ దయచేసి ప్రారంభించండి. నమస్కారం శాస్త్రి గారు, కెన్ ఐ టేక్ లీడ్? సార్ తప్పకుండా సార్. మూర్తి గారు స్వాగతం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. మీరు చెప్పేశారు ఆల్రెడీ ఏ గ్రహానికి 14710లో ఎక్కడ ఉంటే దిగ్బలం వస్తుంది అని. ఇప్పుడు దిగ్బలం అంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్. అంటే ఒక దిక్కులో మనం పుట్టినప్పుడు జాతక రీత్యా ఏ గ్రహం ఎక్కడ ఉంది అని డిటర్మిన్ చేస్తూ ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లాంట్ నేటల్ చార్ట్ లో ఎలా ఉంటుంది అని దాని మీద ఈ దిగ్బల నిర్ణయం జరుగుతుంది. ఇది షడ్బలాలని గ్రహాలకు ఉంటాయి కదా. సో ఈ షడ్బలాలకి లో ఇది ఒక బలం. 6 బలాల్లో, షట్ అంటే 6 బలాల్లో దిగ్బలం ఒక బలం. అంటే క్లుప్తంగా ఈ 6 బలాలు ఏమిటి అని జస్ట్ ఒక్క లైనే చెప్తాను, ఎక్కువ చెప్పను. స్థానబలం, దట్ ఈస్ పిఎస్సిలో పి, పొజిషనల్ ఆస్పెక్ట్, అంటే గ్రహం బర్త్ టైంలో ఏ స్థానంలో ఉండి బలాన్ని పొందింది అనేది. అంటే స్థానం అంటే స్వక్షేత్రమా, మిత్రక్షేత్రమా, పరక్షేత్రమా, లేకపోతే మూల త్రికోణంలో ఉందా ఎట్సెట్రా, అది
పొజిషనల్ స్ట్రెంగ్త్, తర్వాత ఆస్పెక్ట్, దృక్ అంటే వీక్షణ, లేకపోతే వీక్షణ బలం. ఈ గ్రహాన్ని ఏ గ్రహం చూస్తుంది, లేకపోతే ఆ గ్రహం ఈ గ్రహాన్ని ఏ సంబంధంలో చూస్తున్నది. మిత్రుడు మిత్రగ్రహాన్ని చేస్తే మంచి స్ట్రెంగ్త్, పాజిటివ్ అనుకుంటాం. అలాగే శత్రువు గ్రహాన్ని చూస్తే ఈ గెట్స్ ది నెగటివ్ స్ట్రెంగ్త్ పాపం. సో ఇది ఆస్పెక్ట్ స్ట్రెంగ్త్, PA అయిపోయింది. తర్వాత కాలబలం. కాలబలం అంటే మనం పుట్టినప్పుడు మనకు ఆ సమయం ఎలాంటి సమయం, పగల, రాత్ర, వర్జంలో పుట్టామా, తిథి ఏంటి, కర్తరి, యోగం, కరణం, వీటి మీద ఈ యొక్క కాలబలం గురించి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గా సూర్య భగవానుడు పగలు స్ట్రాంగ్ గా ఉంటాడు. సో పగల టైంలో పుట్టిన వాడికి సూర్య భగవానుడి యొక్క బలము బాగుంటుంది. నెక్స్ట్ చేష్టా బలం. ఈ చేష్టా బలం అంటే ఒక గ్రహం రెట్రోగ్రేడ్ లో వెనక్కి వెళ్ళి, అంటే మనకు పోలీస్ వాళ్ళు సైన్ ఇచ్చినప్పుడు ఆగి చూసి ముందుకు వెళ్ళండి అన్నట్టుగా ఈ గ్రహాలు ఏంటంటే రెట్రోగ్రేడ్ లో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ నార్మల్ మూమెంట్కి వచ్చినప్పుడు ఒక నిమిషం ఆగి బలాన్ని పుంజుకొని ముందుకు వెళ్తారు. సో అది చేష్టా బలం. లేకపోతే ఐదవది నైసర్గిక బలం. నైసర్గిక బలం బికాస్ ఆఫ్ దైర్ నేచురల్ ఆర్ నార్మల్ స్ట్రెంగ్త్. సో ఇది కాంతి పుంజాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని రూపబలం కూడా అని అంటాము. చివరికి ఈ రోజు టాపిక్ మనకి దిగ్బలం. దిగ్బలం శాస్త్రి గారు చెప్పారు, అది డైరెక్షన్ స్ట్రెంగ్త్. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిశలో బలంగా ఉంటుంది. మనకు తెలుసు వాస్తు శాస్త్ర ప్రకారం కూడా మనం అంటాం, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, పొద్దున స్పిరిచువల్ రేస్ వస్తాయి, తర్వాత అది దాన్ని ఏమంటారు ఫిజికల్ స్ట్రెంగ్త్ గా మారుతుంది. దాని తర్వాత ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ స్ట్రెంగ్త్ ఫేడ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ చంద్రుడు వచ్చేటప్పటికి చంద్రకిరణాలు వేరే రకమైనటువంటి బలం ఇస్తాం అని మనం వాస్తులో కూడా అనుకుంటాం. వాస్తు శాస్త్ర ప్రకారం కూడా ఈ దిగ్బలం గ్రహాలను బట్టే ఆధారపడి ఉంటుంది. సో ఈ ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిశలో బలంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి దశమంలో 10వ స్థానంలో మేషంలో అప్పుడు ఉంటే కర్కాటక లగ్నం వాళ్ళకి అది మనం దిగ్బలం అని చెప్తాము. సో నార్మల్గా ఎక్కడ ఈస్ట్ లో అంటే తూర్పులో గురు బుధులు బలంగా ఉంటారు, ఉత్తరంలో చంద్ర శుక్రులు బలంగా ఉంటారు, దక్షిణంలో రవి కుజులు బలంగా ఉంటారు, పడమరలో శని బలంగా ఉంటాడు. మరి సూర్యుడు భగవానుడికి మిట్ట మధ్యాహ్నం ఉచ్చబలం. అందువల్లే మిట్ట మధ్యాహ్నంలో పుట్టిన వాళ్ళు యాక్చువల్గా 11:45, 12 ఆ టైంలో పుట్టిన వాళ్ళు ఐదర్ 10th house లో రవి ఉండటము, లేకపోతే రవి ఎక్కడున్నా కూడా రవి యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళకి ఉండటము రావటము జరుగుతుంది. శాస్త్రి సార్ చెప్పారు, రాహుకేతువులకి వాళ్ళకి దే డోంట్ హ్యావ్ షడ్బలాస్, బట్ దే గో బై ది శనివత్ అని చెప్పారు కదా. సో దాని ప్రకారంగా శనిను కుజుడి యొక్క బలాల్ని వాళ్ళు తీసుకుంటారు అని. దీనికి ఒక క్యాలిక్యులేషన్ ప్రాసెస్ ఉంది. మనం అంతా అస్ట్రాలజీ అన్నది ఇట్ ఈస్ మ్యాథమెటికల్లీ బేస్డ్. ఇప్పుడు కంప్యూటర్ వచ్చి మనకేం తెలియటల్లా, ఆటోమేటిక్గా పాయింట్లు చూపిస్తుంది, ఆటోమేటిక్గా బోల్డ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి వీటిలో. సో ఆటోమేటిక్గా అవి మనకు పాయింట్ చూపిస్తే ఆ పాయింట్ ప్రకారం మనం ఏదో ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. కానీ దీనికి యాక్చువల్గా మనము క్యాలిక్యులేషన్ సైంటిఫిక్గా చేయటానికి కూడా మనకి ఉన్నది. మనం మాన్యువల్ గా మన పరాశర మహర్షి కానీ ఇంకా మన వాళ్ళందరూను చక్కగా మంచి క్యాలిక్యులేషన్ మెకానిజం ఇచ్చారు. నార్మల్ గా ఒక్కటి చెప్తాను నేను. మూను మనం మీడియన్ పాయింట్ క్యాన్సర్ 17 degrees అనుకుంటే దిగ్బల మూనుకి దిగ్బల చూడాలంటే తారస్ నుంచి కౌంట్ చేస్తే తారస్, జెమిని, కాన్సర్ అది 64 points వస్తాయి. అంటే తారస్ లో 3 degrees లో కనుక ఒక వ్యక్తికి ఉంటే సో 30 - 3 అక్కడ 27, జెమిని 30, క్యాన్సర్ 17 కలిపితే 64 వస్తుంది. ఆ 64 divided by 3 అంటే మూనికి తారస్ లో ఉన్నప్పుడు 21 points అతని
అని మనము ఇదే జస్ట్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇది ఓన్లీ సింపుల్ టెక్నిక్ ఒకటి నేను చెప్పడం జరిగింది. తర్వాత శాస్త్రి గారు చెప్పినట్టు కేంద్రానికి మనం ఇంపార్టెంట్ ఇస్తాం. సో బలా ఫర్ మ్యాక్సిమం ప్లానెట్ ఈజ్ 60. సో దాంట్లో మనము అది 180 degrees ఫ్రమ్ కేంద్రం నుంచి తీసుకుంటాం. అందువల్ల 60 degrees కూడా మైనస్ చేసే చెప్పే ఒక మెథడాలజీ ఉంది. సో దట్ ఈస్ హౌ వి క్యాలిక్యులేట్ ది పాయింట్. సో దిగ్బల పొజిషన్స్కి వచ్చి చూస్తే ఈస్ట్ ఉదయ లగ్నం ప్లానెట్స్ విదిన్ 10 degrees ఆఫ్ ది అసెండెంట్. సో వాటికి ఈస్ట్ నుంచి బలం ఉంటుంది. సౌత్ ఈస్ట్ లో అగ్ని ఉంటాడు, మనకు తెలుసు. అది 19 to 120 degrees మధ్యలో అసెండెంట్ నుంచి దానికి ఉంటే వాళ్ళకి ఒక రకమైన బలం ఉంటుంది, దిగ్బలము. అలాగే సౌత్, అలాగే 120 to 150 degrees. సౌత్ వెస్ట్ 150 to 180 degrees. ప్యూర్ వెస్ట్ అయితే 180 to 210 degrees. నార్త్ వెస్ట్ లో వాయువు ఉంటాడు, మనకు తెలుసు. 210 to 240 degrees ఫ్రమ్ అసెండెంట్ లో ఉంటుంది అది. తర్వాత నార్త్ వచ్చేటప్పటికి 240 to 270 degrees. నార్త్ ఈస్ట్ ఈశాన్య కోణంలో 270 300. ఈస్ట్ నార్త్ 300 to 330. ఈస్ట్ సౌత్ 330 to 360 degrees. That is how the 12 sign zodiac is taken into consideration. All signs are covered in this అన్నమాట. లేకపోతే ఈ దిగ్బలం గ్రహాస్ మీద ఎలా ఉంటుంది, ప్లానెట్స్ మీద? ఒక దిగ్బలం పొందిన ప్లానెట్ కి ఇట్ స్ట్రెంగ్థెన్స్ ది ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్, ఎన్హాన్సెస్ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అండ్ మిటిగేట్స్ మాలిఫిక్ ఎఫెక్ట్స్. ఆ దిగ్బలం పొందిన గ్రహానికి మాలిఫిక్ ఎఫెక్ట్ ఏదైనా ఉంటే అది కొంచెం ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. సన్ స్ట్రాంగ్ ఇన్ ఈస్ట్, మూన్ స్ట్రాంగ్ ఇన్ నార్త్ వెస్ట్, మార్స్ స్ట్రాంగ్ ఇన్ సౌత్, Mercury strong in north, Jupiter strong in northeast, Venus strong in southeast, Saturn strong in west, Rahu Ketu they are strong in southwest. General ga as a general principle. So this is what the Digbala and epote sir chepparu already 1 4 7 10 ఆ ప్రకారంగా దిగ్బల స్థానం ఏంటంటే బేసికల్ గా లగ్నంలో గనక గురువు గాని బుధుడు గాని ఉంటే, అలాగే శుక్రుడు గాని చంద్రుడు గాని 4వ స్థానంలో, రవి కుజుడు 10వ స్థానంలో, లగ్నం నుంచి 7వ స్థానంలో శని ఉంటే ఆ గ్రహాలకి డెఫినెట్ గా దిగ్బలం ఉంటుందని సోమనాథ్ శాస్త్రి గారు చెప్పారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు నేను దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేసెస్ లో ఉన్నప్పుడు బలం ఎలా ఉంటుంది అన్నది నేను ఒక నిమిషం తీసుకుంటాను. దిగ్బలం పట్టిన శనికి అంటే 7వ స్థానంలో శని ఉంటే రాజకీయాలు, సమాజ సేవ, వైద్య రంగం ఇటువంటికి సంబంధించిన చదువులు, ఉద్యోగం, వృత్తి వ్యాపారాలు వాళ్ళు బాగా రాణిస్తారు. వాళ్ళకి శని నార్మల్ గా శని ఉన్న వాళ్ళకి జనాకర్షణ ఉండదు, కానీ వీళ్ళకి మాత్రం ఈ జాతకులకి జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీళ్ళు మంచి మాటకారులుగా ఉంటారు. ఎప్పుడైతే శనికి దిగ్బలం ఉందో వాళ్ళు మాటకారిగా ఉంటారు. అలాగే గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి వాళ్ళకి. పీపుల్ వాళ్ళ అడ్వైజర్స్ ని పాటిస్తారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ రంగంలో వాళ్ళు లీడర్ గానే ఉంటారు శనికి దిగ్బలం ఉంటే. కాకపోతే గురు బుధ గ్రహాలు అయితే లగ్నంలో కానీ ఉన్నప్పుడు ఈ గ్రహాలకు విశేషమైన బలం ఉంటుంది. ఈ గ్రహాలే అసలు బేసికల్ గా గురువు గాని బుధుడు గాని జాతకుడిని ముందుకు నడిపిస్తారు. ఇవి కనుక లగ్నంలో కనుకుంటే వాళ్ళకి వేరే దోషాలు కూడా అన్ని కొట్టుకుపోతాయి. సో వారు తప్పకుండా మేధో సంబంధమైన వృత్తి విద్యాల్లో రాణిస్తారు. టెక్నాలజీ అంటే మన క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు బాగా రాణిస్తారు. సునిశ్చిత పరిశీలన జ్ఞానం కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, దూరదృష్టి ఉంటుంది. అలాగే రవి కుజ గ్రహాలు గనక జాతకంలో రవికి కానీ కుజుడికి కానీ దిగ్బలం వాళ్ళు రాజకీయాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రభుత్వ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవటం ఇలాంటి వాటిలో వాళ్ళకి ప్రవాసం ఉంటుంది. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఉక్కు పిడికిలి అంటామే అట్లా ఉక్కు పిడికిలి మనుషుల మాదిరిగా వాళ్ళ మనసు అలాగే ఉంటాయి, వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది, వాళ్ళకి డిసిప్లిన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎవరు రవి కుజ గ్రహాలుకి గనక దిగ్బలం ఉంటే. సో నాయకత్వ లక్షణాలు ఎనీహో ఉంటాయి, ఎందుకంటే గురువు రవి అను కుజులు కాబట్టి. తర్వాత శుక్ర చంద్రులు వాళ్ళ లగ్నం నుంచి 4వ స్థానంలో ఉంటే
వాళ్ళకి బలం వస్తుంది. వీళ్ళు సినిమా టీవీ కళారంగాల్లో రాణిస్తారు. అలాగే ఇకపోతే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వేరే విధంగా అయితే ఈ లిక్కర్, క్లబ్స్ ఇట్లాంటి వాటిట్లో కూడా వాళ్ళకి మంచి ఉంటుంది. తర్వాత వాళ్ళు చిన్న వయసులోనే వాళ్ళు సంపాదించడం ప్రారంభిస్తారు. ఈ దిగ్బలం కలిగిన వాళ్ళు ఏది శుక్రచంద్రులకి 4వ స్థానంలో ఉండి దిగ్బలం వస్తే. అలాగే వ్యసనాలకు కూడా మరీ ఎక్కువైతే అతి సర్వత్ర వర్జయతి కదండి. అలాగే ఎక్కువ బలం వచ్చేస్తే విలాసాలకు వ్యసనాలకు కూడా వాళ్ళు అలవాటు పడతారు. సో ఇక భావాస్కి వస్తే ఫస్ట్ హౌస్ సెల్ఫ్ పర్సనాలిటీ, ఫస్ట్ హౌస్ దిగ్బలం పొందిన గ్రహం యొక్క ఫస్ట్ హౌస్ లో ఉంటే 4th హౌస్ అయితే హోమ్ ఫ్యామిలీ అది బాగుంటుంది. 7th హౌస్ రిలేషన్షిప్స్ బాగుంటాయి. 10th హౌస్ కెరియర్ ప్రొఫెషన్ కాబట్టి. 2nd and 11th house financial growth. 9th and 12th spiritual houses. So this is about the గ్రహాలండి. సో ఇకపోతే దశా పీరియడ్స్ లో కూడా దిగ్బల ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ దశాస్ అండ్ ఇంటెన్సిఫై దేర్ ఎఫెక్ట్. ఆ గ్రహం యొక్క గుడ్ ఎఫెక్ట్ కానీ బ్యాడ్ ఎఫెక్ట్ కానీ ఏదైతే ఉంటుందో అది ఇంటెన్సిఫై అవుతుంది డ్యూరింగ్ దశా పీరియడ్. సో బెనిఫిట్ దిగ్బల ప్లానెట్స్ బ్రింగ్ పాజిటివ్ రిజల్ట్స్ డ్యూరింగ్ ది దశాస్ అని నేను అనుకుంటున్నాను. సో ప్లానెట్స్ ట్రాన్సిటింగ్ దిగ్బల పొజిషన్స్ యాంప్లిఫై దైర్ ఇన్ఫ్లుయెన్స్ ట్రాన్సిట్ లో ఆ దిగ్బల పొందిన ప్లానెట్ ఏదైతే ఉంటుందో ఒక జాతకుడి యొక్క దిగ్బల పొందిన ప్లానెట్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని ఎక్కువ చేస్తాయి. అలాగే బెనిఫిట్ ప్లానెట్స్ గివ్స్ ది పాజిటివ్ రిజల్ట్స్. అండ్ మ్యాలఫిక్ ప్లానెట్స్, ఈ దిగ్బలలో ఉన్న మ్యాలఫిక్ ప్లానెట్స్ ట్రాన్సిట్ లో ఎక్కువ ఛాలెంజెస్ పోజ్ చేస్తాయి మనకి, ఐదర్ కెరియర్ లో కానీ బిజినెస్ లో కానీ. సో వీ హ్యావ్ టు అండర్గో దోస్ క్రాస్ ద హర్డిల్స్, అండర్గో దోస్ ఛాలెంజెస్ అండ్ క్రాస్ ది హర్డిల్స్. రెమెడీస్ అంటారా, రెమెడీస్ వస్తే ఏదో జెమ్ స్టోన్స్ అది వాడతారు కరస్పాండింగ్ టు ది దిగ్బల ప్లానెట్. అండ్ అలా రిచువల్స్ అవన్నీ ఉంటాయి, చారిటీ చేయటం ఇవన్నీ. ఇందా నేను చెప్పినట్టుగా సాఫ్ట్వేర్ టూల్స్ మనకి నార్మల్ గా మనము D1 చూస్తాము, తర్వాత చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అలాగే ఆన్లైన్ టూల్స్ వస్తే ఆస్ట్రోస్ట్రీక్ అని, కాస్మిక్ నావిగేటర్ అని, ఇట్లాంటివి దిగ్బల పాయింట్స్ క్యాలిక్యులేషన్ లో కానీ దిగ్బల ఇన్సైట్స్ లో కానీ ఇవి మనకు ఈ సాఫ్ట్వేర్లు చాలా ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ ఒక గ్రహానికి దిగ్బలం ఉన్నప్పుడు జాతకుడు ఏ రంగంలో ప్రవేశించాలి, ఏ విధమైన జీవితాన్ని అనుసరించాలి, ఏ రంగంలో అయితే రాణిస్తాడు అని మనము అస్ట్రాలజర్గా వాళ్ళకి కౌన్సిల్ చేయడానికి మనకు ఈ దిగ్బల క్యాలిక్యులేషన్ కానీ దిగ్బల టూల్ కానీ మనకు ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళ ఒక రోడ్ మ్యాప్ కూడా దీనివల్ల రూపొందించుకోవటానికి, వాళ్ళ యొక్క జీవిత పరమార్థాన్ని వాళ్ళు తెలుసుకోవటానికి పొందటానికి కూడా ఈ దిగ్బల అవకాశం కల్పిస్తుంది అని నేను అనుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్, చాలా చాలా ధన్యవాదాలు. పిఎస్ మూర్తి గారు మనకి కావాల్సినన్ని విషయాలు ముందు పెట్టారు. ఇంకా మన మిత్రులు ముందుకు వచ్చి తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మనకి గురువు గారి వాళ్ళ ఎంవి శర్మ గారు కూడా ఉన్నారు, వారు కూడా వారి జ్యోతిర్వాణి వినిపిస్తారు. ఇంకా ముందుకు ఎవరైనా వచ్చి దయచేసి దిగ్బల గురించి చెప్పండి. ఉపద్రష్ట వారు నమస్కారం. నమస్కారం గురువు గారు, నమస్కారం. బాగున్నారా సార్? క్షమించాలి, 3 వారాలు నేను మిస్ అయిపోయానండి, నాకు క్షమించాలి అనుకోని కారణాల వల్ల. సో ఇవాళ ఎలాగైనా సరే ఈ దిగ్బలం టాపిక్ లో పాల్పంచుకుందామని వచ్చాను. సరే నేనే స్టార్ట్ చేసుకుంటాను. స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఏమండి, ఇక్కడ ఆ రవి అని ఉన్నాడే, అక్కడ ఎవరది? చంద్రన? అది ఆస్ట్రాలజర్ చంద్రన? రవి అన్న ఒక ఎదురుగా కనిపిస్తున్నారు అయ్యా. వెనకాల శివ పరివారం ఫ్యామిలీతో. సౌండ్ చేసుకోవాలి, అన్మ్యూట్ చేసుకోండి. సౌండ్ చెప్పండి, సౌండ్ రావట్లేదు నాకు. అన్మ్యూట్ చెయ్యండి.
ఎవరు మీ పేరండి? ఊరగట్టి రవికుమార్ శాస్త్రి అండి. రవికుమార్ శాస్త్రి గారు మా ఫ్రెండ్ మిత్రులు మద్రాసులో ఉంటారు, చంద్రన్ అని, ఆస్ట్రాలజరే, మీలాగే ఉన్నాడు అచ్చం, అందుకోసం అడిగా. ఓకే, వండర్ఫుల్ సార్. ఓకే సార్, ఇప్పుడు దిగ్బలం ఇద్దరు స్టాల్వర్ట్లు, గురువు గారు సోమనాథ్ శాస్త్రి గారు, పిఎస్ మూర్తి గారు, ఇద్దరు కూడా చాలా విషయాలు చెప్పారు. అయినా మరోసారి చెప్తాను. ముఖ్యంగా సోమనాథ్ శాస్త్రి గారు అసలు గురువు గారికి టాపిక్లు ఎలా పట్టుకుంటారో కానీ మొత్తం మీద చాలా పెక్యులియర్ గా డిఫికల్ట్ గా ఉంటాయి టాపిక్లు అన్ని, చాలా విషయాలన్నీ అందులో ఉంటాయి అన్నమాట. ఎనివే, సో మనకి దిగ్బలం, దిక్కులు, దిక్కు నుంచి వచ్చినది, ఆ ప్రత్యయం నుంచి దిగ్బలం అన్నాం, డైరెక్షన్స్. ఇక్కడ ఏ దిక్కులో ఏ గ్రహం, అన్ని గ్రహాలు కూడా ఏంటంటేనండి నిర్ణీత దిక్కుల్లో బలం కలిగి ఉంటాయి. ఆ విధంగా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహం చేత సూచించబడిన దేవత ఉంటుందండి. యాక్చువల్ గాను ఆ దేవత తాలూకు ఆశీర్వచనం మన మీద సంపూర్ణంగా ఉంటుంది ఆ బలం దిగ్బలం ఉండేటప్పుడు అని చెప్పి ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఎనీవే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ షడ్బలాల గురించి చెప్పుకున్నాం. అందులో యాక్చువల్గా ఏంటంటే ఈ దిగ్బలానికి ఇందులో ఈ కళ్యాణ వర్మ ఏం చెప్తారంటే దిగ్బలం, స్నానబలం, కాలబలం, చేష్టాబలం, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్నింటిలో, మిగతా అన్నింటిలోకిను ఈ 4గింట్లో కూడా ఈ స్థానబలం, కాలబలం, చేష్టాబలం కూడా ఈ దిగ్బలానికి తోడైతే ఈ గ్రహానికి సంపూర్ణమైన పవర్ వస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి. ఇప్పుడు చూసుకుంటే రవి, కుజుడు వీళ్ళిద్దరూ 10th house లో దిగ్బలం కలిగి ఉంటారు అని చెప్పారు. ఇదేంటి అన్ని పుస్తకాల్లో ఉన్నది, అందరూ చెప్పేది అది. ఇప్పుడు ఇంతకుముందు సోమనాథ్ శాస్త్రి గారు చెప్పారు, మూర్తి గారు చెప్పారు. అయినా మరోసారి గురు బుధులకి లగ్నంలో బలం, చంద్ర శుక్రులకి 4గింట్లో బలం, శనికి 7th house లో బలం. శని వద్ద రాహు అన్నారు కాబట్టి శనితో పాటు రాహుకి 7th, కుజు వద్ద కేతు అన్నారు కాబట్టి కేతువుకి 10th స్థాన బలం, ఈ దిగ్బలం వస్తుంది. ఇక్కడ పెక్యులర్ థింగ్ చూడండి, ఈ గ్రహాలన్నిటికీ దిగ్బలం ఎక్కడ వస్తుంది? 4 కేంద్ర స్థానాల్లోనే వస్తుంది. 1, 4, 7, 10 ఈ 4 కార్డినల్ హౌసెస్ అంటాం, ఈ కేంద్రాలు. యాక్చువల్గా కార్డినల్ అంటే గ్రేట్ ఇంపార్టెన్స్ ఉన్నదని హారోస్కోప్ లో అత్యంత ఇంపార్టెన్స్ ఉన్న హౌసెస్ ఫస్ట్ థింగ్ మొట్టమొదటి ఈ 4 కేంద్రాలే. ఎవరికైనా సరే ఈ 4 కేంద్రాలు ఉంటాయి. ఎందుకంటే జన్మించినప్పుడు తూర్పును ఉదయించేది లగ్నం కాబట్టి ఆల్రెడీ ఉదయించేసి చాలా సేపు ముందరే మనకి శిరస్థానంలో ఉంది జనిత్ అంటాం, మధ్య ఆకాశంలో అది 10వ స్థానం, పాతాళంలో ఉదయిస్తుంది తర్వాత ఎప్పుడో 3, 4, 5 hours, 4, 6 hours తర్వాత. అప్పి పాతాళం 4th house. మనం ఉదయించినప్పుడు అక్కడ అస్తమిస్తూ ఉంటుంది. మన లగ్నం ఎప్పుడైతే ఇక్కడ ఉదయిస్తుందో ఆపోజిట్ గా అస్తమిస్తూ ఉండేది 7th house. అది ఒక ఇదన్నమాట. సో ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్, చాలా అన్నమాట ఈ 4 కేంద్రాల్లోనే. ఇక్కడ చాలా మంది కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కాస్త చిన్న అరటి పండు వచ్చినట్టు చెప్తుంటాను. ఇది కాస్త బాగా అన్ని తెలిసిన వాళ్ళకి బోరింగ్ గా ఉండొచ్చు, ఏమనుకోవద్దు. సో లగ్నం తూర్పు ఉంటుందండి, ఎప్పుడు అందరికి తెలిసింది. ఎందుకంటే తూర్పు దిక్కుని దిక్చక్రం మీద మనం పుట్టినప్పుడు ఏ రాశి ఉదిస్తుందో అదే లగ్నం కాబట్టి ఆ అసెండెంట్ ఎప్పుడు కూడా తూర్పుని సూచిస్తుంది. లగ్నం తూర్పును సూచిస్తుంది. ఉదయించే రాశి లగ్నం కాబట్టి అస్తమించే రాశి 7వ పడమర అవుతుంది. 7వ పడమర ఎప్పుడైతే లగ్నం తూర్పును ఉదయిస్తోందో ఆ సమయంలో నడినెత్తిన అత్యున్నత స్థానంలో ఉన్నది అది సౌత్ అండి, కిందని అధో పాతాళంలో ఉండేది నార్త్. ఈ 4 కూడాను. సో ఇందులో ఏంటంటే 10th మోస్ట్ పవర్ఫుల్ కేంద్ర స్థానం అవుతుంది. దిగ్బలం గురించి మరొకొచ్చి ముందుకు వెళ్లే ముందర కేంద్రాల గురించి ఇంకాస్త చెప్పుకుందాం. యాక్చువల్గా హారోస్కోప్ కి, మనిషి జీవితానికి పునాదులు కేంద్రాలే. కేంద్రం పునాది బలంగా ఉంటే ఆ మనిషి లైఫ్ చాలా బాగుంటుంది. జీవన సౌధం నిర్మించబడేదే ఈ కేంద్రాల పునాదుల మీద.
ఇది మనం చాలా ఇంపార్టెంట్ గా అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మన తాలూకు మనిషిలో ఉండే ఎనర్జీ, అసలు వైటల్ ఎనర్జీ ఎంత ఉంది అనేది లగ్నం ద్వారానే తెలుస్తున్నారు. ఆ లగ్నాధిపతి బలం, లగ్న బలం. ఈ లగ్నం ఎంత బలంగా ఉంటే లైఫ్ లో ఎన్ని స్ట్రగుల్స్ ఉంటే అంత ఈజీగా అధిగమించడానికి, అంతగా అధిగమించగలుగుతాం వాటన్నిటికీ. మనం ఆ లగ్నం తాలూకా ఏ రకమైనది, ఆ లగ్నం ఏంటి, దాని నేచర్, దాని ప్రకృతి ఏంటి, దాని బలం ఏంటి, లోపల ఇన్నర్ ఎనర్జీ, లోపల ఉన్నంత ఎనర్జీ ఏంటి, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద వ్యక్తి తాలూకు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ కార్డినల్ హౌసెస్ 4 కూడా చాలా ఇంపార్టెంట్, వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చాం. అది లగ్నం అయితే ఇప్పుడు 4th హౌస్ తీసుకున్నాం అనుకోండి, తెలివితేటలు, మైండ్. కాంప్రహెన్షన్ అంటే ఏంటి? అర్థం చేసుకునే శక్తి. ఏదన్నా ఒక విషయాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకోగలుగుతాం, ఏం చదివాం, ఏం నేర్చుకున్నాం జీవితంలో. అసలు జీవితంలోని సుఖ దుఃఖాలకు స్పందించడం, ఆ సుఖ దుఃఖాల నుంచి స్పందించిన దాని నుంచి నేర్చుకునే శక్తి, ఇవన్నీ కూడా 4th హౌస్ చూపిస్తుంది. అది సుఖస్థానం. మిగతా ఏవో ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టండి. అంటే మెయిన్ అనమాట, అంటే ఇంపార్టెంట్ లైఫ్కి. ఎందుకంటే మనిషి సుఖంగా బాగా జీవించాలి అంటే ఇంపార్టెంట్ ఏవైతే ఆ జీవితాన్ని అర్థం చేసుకోవాలి, మనకుండే లిమిటేషన్స్ ఏంటి, లగ్నం ఏమి ఇచ్చిందో తెలుసుకోవాలి. ఇప్పుడు 7th హౌస్, సంఘంలో ఇతరులతో ఏ రకంగా మనం స్పందిస్తాం. అది మన స్పౌజ్ కావచ్చు, భార్యకి భర్త, భర్తకి భార్య కాక మిగతా ఇతరులందరూ కూడా, మన సహచర్యాలన్నీ కూడా, వాళ్ళందరినీ ఏ రకంగా అది అండర్స్టాండ్ చేసుకుంటాం, వాళ్ళకన్నీ ఏ రకంగా నిలుపుకుంటాం, లేకపోతే కోల్పోతాం, వీటన్నిటిని చూపిస్తాం 7th హౌస్. మనిషి సంఘజీవి కాబట్టి 7th హౌస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది 10th హౌస్ ఆఫ్ యాక్షన్. అంటే మనం చేసే పని, చేస్తే ఏ రకంగా చేస్తాం ఏమండి. జీవిత ప్రవాహంలో వ్యక్తి ఏ రకంగా ఇన్వాల్వ్ అవుతాడు. అంచేత దీన్ని హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ అంటాం, వృత్తికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనిషి వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రతి చర్య, తన డెస్టినీని ఏ రకంగా తయారు చేసుకోగలడు, అవన్నీ కూడా 10th హౌస్ చూపిస్తుంది. అలాగా ఈ 4 కూడా ఒకదానికొకటి అద్భుతంగా ఇంటర్ రిలేట్ అయిన హౌసెస్. అందుచేత వీటిల్లో కానీ ఈ దిగ్బలం కలిగిన ప్లానెట్స్ ఉన్నట్లయితే మనిషి జీవితం కూడా అంత అద్భుతంగానూ తయారవుతుంది. ఆ ఇల్లు అంత అద్భుతంగా ఉంటుంది. మిగతా హౌసెస్ తాలూకా మీద అన్నిటి మీద ప్రభావం చూపించి అవన్నిటిని కూడా అద్భుతంగా ఉండేటట్టు ఈ 4 చేయగలుగుతాయి అన్నమాట. ఇవి ఫలప్రదం కావడం. ఇప్పుడు ఏంటంటే ఫలప్రదం కావడం అనేది 7th హౌస్. 4వ ఇల్లు ఇచ్చే మన తాలూకా ఆలోచన సరళి, అండర్స్టాండింగ్ కెపాసిటీ, ఇవి తర్వాత లగ్న బలం, వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాడు దైనందిన జీవితంలో వ్యక్తి అనేది ఈ కార్డినల్ హౌసెస్ చెప్తాయి మనకి. ఇంకోటి ఏంటంటే ఈ మనిషి తాలూకా మీరు చూసారంటే అనేక యోగాలు చెప్పారు, కానీ మనకి పంచమహాపురుష యోగాలు చెప్పారు. పంచమహాపురుష యోగాలు వచ్చేటప్పటికి అవి ఫార్మ్ అయ్యేది కేంద్రాల మీదే ఆధారపడి ఉంటుంది. ఏ గ్రహమైనా ఈ పంచమహాపురుష యోగాలు 5 గ్రహాలు కూడా దాని స్వకేంద్రం అయి ఉండాలి, లేదా ఉచ్చస్థానం అయి ఉండాలి. అంటే మళ్ళీ కేంద్ర స్థానమే, అది కేంద్రం అయి ఉండాలి. ఇట్ మస్ట్ బి కార్డినల్ హౌస్. అండ్ ఉచ్చస్థానం అయి ఉండాలి, 2 అన్నమాట. అలాగా అలా ఉన్నప్పుడు అది మనకి పంచమహాపురుష యోగాలు ఇస్తుంది. చూడండి మళ్ళీ అక్కడ భౌతిక ప్రపంచంలో ఏ రకంగా మనం విజయాలు సాధించగలుగుతాం అనేది కుజుడు ఇచ్చారు. రుచిక యోగం ఇస్తుంది మనకి, శత్రుజయం. ఇతరులు వెళ్ళలేని ప్రదేశాలకు మనం వెళ్ళగలుగుతాడు, వీడు దూరగలుగుతాడు ఆ రుచిక యోగం ఉన్నవాడంతా కూడా. అలాగే ఊహించనాలు కానీ ఎత్తులకు ఎదగలుగుతారు ఈ రుచిక యోగం ఉండేవాడు. అది అక్కడ రుచిక యోగం కుజుడు ఇచ్చేది. అలాగే బుధుడు ఇచ్చేటప్పటికి చాలా అద్భుతంగా సుపీరియర్ మైండ్, గొప్ప ఇంటలెక్ట్ ఉంటుంది. ఇదంతా అది భద్రయోగం. అంటే మెయిన్ బేసిక్ అనమాట. అది మిగతావన్నీ ఇస్తుంది, కానీ బేస్ ఇచ్చేవన్నీ కూడాను. అలాగే గురువు దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి ఎథికల్గా, అంటే మోరల్ గా ఏ రకంగా వాడు డిస్పోజిషన్ ఉంటుంది మనిషికి, చారిటబుల్ డీడ్స్, ఇవన్నీ కూడా మీకు ఆ గురువు దగ్గర నుంచి వస్తుంటాయి అనమాట. రాజులు కూడా నించొని నమస్కారం పెట్టే ఒక
పర్సనాలిటీ వస్తుంది. గురువు వల్ల హంసయోగం వచ్చిందంటే అది పవర్ఫుల్ గా ఉంటే. అలాగే శుక్రుడు మానవ యోగం వచ్చేటప్పటికి మెటీరియల్ భౌతికమైన సుఖాలన్నింటినీ కూడా ఆయన అక్కడి నుంచి వస్తాయి. శని విజన్, ఫ్యూచర్ మీద విజన్ అద్భుతంగా శని శాసా యోగంలో శని ఇచ్చే యోగానికి ఇవన్నీ కూడా మళ్ళీ కేంద్రాలే ఇస్తూ ఉంటాయి. అందుచేత ఈ కేంద్రాలు ఈ దిగ్బలాలకి వచ్చేటప్పటికి వీటికి చాలా 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 ఇంపార్టెన్స్ ఉంది. సో ఇప్పుడండి ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ మనకి దిగ్బలం అనేది నేను అనుకోవడం ఏంటంటే గ్రహాల తత్వాల మీద ఆధారపడి మెయిన్ వచ్చింది అనేది నా భావన. ఇప్పుడు మీరు గురువు ఆకాశతత్వం, బుధుడు భూతత్వం, వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే జ్ఞాన సముపార్జన ఇంటలెక్ట్ దానికి వీళ్ళిద్దరు కూడా మంచి కారకులండి. వీళ్ళు ఒక వ్యక్తికి అతి అంటే ఏంటి ఈ మెటీరియల్ వరల్డ్ లో వాళ్ళిద్దరూ కానీ ఆ లగ్నంలో కానీ ఉండేటప్పుడు సూర్యోదయ కాలంలో మంచి శక్తివంతంగా ఉంటుంది ఆ టైం మీకు చాలా. అందుకోసమనే చెప్పి పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవడం, పొద్దున్నే ఈ కార్యక్రమాలు చేసుకోమంటున్నారు. కారణం ఏంటంటే ఆ టైంలో మెడిటేషన్లు జపాలు చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆ ఇది వచ్చేస్తుంది అన్నమాట. జ్ఞానం మీకు మెంటల్ ఆ లైన్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. మీకు మైండ్ తాలూకుది ఆ ప్రకృతితో అనుసంధానం అవుతాయి ఈజీగా. అందుకోసం అక్కడ వాళ్ళకి ఆ సమయంలో సత్వం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆకాశత్వ గురుడు, భూతత్వ బుధుడు వాళ్ళిద్దరు కూడా లగ్నంలో వాళ్ళిద్దరూ దిగ్బలం కలిగి ఉన్నారు. అగ్నితత్వం కలిగిన రవి, కుజుడు వీళ్ళిద్దరు తీసుకుంటే దశమంలో బలవంతుడు. ఎందుకంటే వీ నీడ్ ఫైర్. ఆ ఫైర్ ఉంటే కానీ మీరు ప్రపంచంలో యాక్షన్ ఉండదు. యాక్షన్ అన్నమాట మెయిన్, దశమం యాక్షన్. కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ మధ్యాహ్న సమయంలో పూర్ణ బలం కలిగి ఉన్నాడు. ఆ స్థానం అది జనిత్ అంటాం దాన్ని. సో పాలన అన్నమాట, ఎవ్రీథింగ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళు చూసుకోగలుగుతారు. వాళ్ళు పవర్ఫుల్ గా ఉంటే ఆ వ్యక్తి కూడా ఆ రకంగా ఎదుగుతాడు. ఆ వ్యక్తి ఎదిగి తర్వాత చెప్పుకుందాం. తర్వాత వాయుతత్వం శని, అస్తమయం 7th హౌస్, అక్కడ మీకు ఆయన శని చీకట్లకు అమ్ముకుంటాయి. నెక్స్ట్ ఆయన తాలూకు రాజ్యం అక్కడ మొదలవుతుంది అనమాట. 7th హౌస్ లో ఆయన పరిపూర్ణ బలవంతుడు అవుతున్నాడు. ఆయనకు అక్కడ దిగ్బలం వస్తుంది. ఇక్కడ జలతత్వం చంద్ర శుక్రుడు ఇద్దరు, అంటే శుక్రుడు కొంచెం ఇదిగా, చంద్రుడు జలతత్వం, శుక్రుడు కూడా నియర్ బైగా ఉంటాడు. కాబట్టి చతుర్థంలో అర్ధరాత్రి చంద్రకాంతి ఎంత చంద్రుడు ఉంటే అంత ఆ కాంతి సంపూర్ణంగా అక్కడి నుంచి వస్తూ ఉంటుంది. కాబట్టి మీకు అక్కడ చంద్ర శుక్రుడు బలంగా ఉంటారు అని ఒక చిన్న భావన. ఇందులో ఏమైనా తప్పు చెప్తే మన గురువులు ఎవరైనా కాస్త సెర్చ్ చేస్తే నేను సరి చేసుకుంటాం. అలాగే ఇంకా కుజుడు ఇదివరకే చెప్పుకున్నాం. కుజుడు లాగా, రాహు శని లాగా చేస్తారు. తర్వాత ఈ దిగ్బలం ఉన్న రాశి కానీ స్వక్షేత్రమో ఉచ్చక్షేత్రమో అయితే మరింత బలం వస్తుంది. అలాగే తత్వాలను ద్విగుణీకరిస్తాయి. పంచమహాపురుష యోగాలు కూడా పడ్డాయి అనుకోండి ఆ కేంద్రంలో ఆ గ్రహం బలంగా ఉండేటప్పుడు, అదొక అద్భుతమైన మరింత బలం సంతరించుకుంటాయి. అలాగే ఏం చెప్తారంటే గురుబుధులు మిథునం, కన్య, తుల, కుంభం వీటిలో ఉన్నప్పుడు అది దిగ్బలం కలిగి కేంద్రం అది వీళ్ళు కానీ వాళ్ళకి సరిపోయే దిగ్బలం ఉన్న కేంద్రం కానీ అయితే మరింత బలం అవుతుందని. చంద్ర శుక్రులు కర్కటకం, వృశ్చికం, మీనం వీటిలో బాగా బలవంతులు, మరింత బలవంతులు అవుతారు. వాయుతత్వం కీట రాశుల్లో కర్కటం, వృశ్చికం వీటిల్లో మరింత బలవంతులు అవుతారు. అలాగే యానిమల్ సైన్స్ లో అగ్నితత్వ రాశులు ఈ మేషం, వృషభం, సింహం, ధనుస్సులో మరింత బలం పుంజుకుంటారు అని చెప్పేసి ఒక స్కూల్ ఆఫ్ ఇదండి. ఇక్కడ హోరారత్నం అనే గ్రంథంలో వృద్ధయమునుడు చెప్పినట్టుగా ఆయన బలభద్రుడు ఈ గ్రహాలకి దిగ్బలం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని కొన్ని ఫలాలు చెప్పాడు. ఇవి యాక్చువల్గా అబ్జర్వ్ చేసినప్పుడు చాలా దగ్గరగా ఉంటున్నాయి. ఇందులో కొన్ని యాక్చువల్గా ఏంటంటే చెప్పకూడదు, ప్రస్తుత సమాజంలో కొన్ని మాటలు చెప్పకూడదు. ఎందుకంటే గుణం, శీలం లాంటివి వస్తాయి, అది ప్రజలను హత్య చేస్తాయి, కొంతమందికి నచ్చవు. కానీ పాత గ్రంథాల్లో చెప్పారు కాబట్టి చెప్పక తప్పదు. కాబట్టి కొన్ని సూచన పరంగా చెప్తూ ఉంటాం మధ్య మధ్యలో. ఇప్పుడు రవి ఉన్నాడు, రవికి అదే దశమంలో దిగ్బలం అన్నాం. కాబట్టి దిగ్బలం ఉంటే ఆ వ్యక్తికి అనేక విధాలుగా మంచి ఐశ్వర్యవంతుడు అవుతాడు అని చెప్పాడు. ఏనుగులు, గుర్రాలు అంటే ఆ రోజుల్లో చెప్పారు కాబట్టి రాజుల కాలంలో అనేక వాహనాలు, మంచి మంచి వాహనాలు, ఏనుగులు గుర్రాలతో సమానమైన వాహనాలు, రత్నాలు, మంచి మంచి వస్త్రాలు, అన్ని చోట్ల సన్మానాలు, మాలాధారణ వ్యవహారం ఇవన్నీ లభిస్తూ ఉంటాయి అంటాడు.
ఈయన ఏదైనా గుడికి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఆయనకు ఎవరు ఈయనకి రికమెండ్ చేయకపోయినా ఒక మాల తెచ్చి ఉన్న మాలకి వేసేసి సన్మానం చేస్తారు. అలాంటివన్నీ కూడా రవికి దిగ్బలంలో ఉంటాయి అంటాడు. అలాగే రాజ మర్యాదలన్నీ కూడా లభిస్తూ ఉంటాయట. అదే దిగ్బలం లేదనుకోండి, అన్ని వైపుల నుంచి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటాడు. అఫ్ కోర్స్ అంటే ఒక్క రవికి లేకపోతే అన్ని వైపుల నుంచి కలిగేస్తాయంటే డిపెండ్స్, బట్ ఇబ్బందులు అనేది ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో వస్తూ ఉంటాయి అన్నమాట ఆ దిగ్బలం లేకపోతే. అలాగే వీళ్ళు ఏంటంటే కాస్త ఉన్నవే లేని ఉన్నట్లు చెప్పడం లాంటివి చేసే గుణం ఒకటి ఉంటుందని చెప్పి చెప్తాడు ఆయన. దైవ బ్రాహ్మణ భక్తి ఇలాంటివి ఏమి ఉండవంట. మిథ్యా ప్రలాపాలు ఎక్కువ, మిథ్యా ప్రలాపి అని చెప్పాడు ఆయన. అదే చంద్రుడికి వచ్చేటప్పటికి జితారి అంటే శత్రువులపై విజయం సాధిస్తారు. బంధువులు సంతానం వృద్ధిలో ఉంటారట. ధనికుడు అవుతాడు, సద్గుణవంతుడు అవుతాడంట, స్త్రీలకు ఇష్టడు అవుతాడు, మానధనుడు. ఇవి పూర్ణచంద్రుడి వల్ల. క్షీణచంద్రుడికి కాస్త తగ్గుతాయి. దిగ్బలం లేదనుకోండి, వీడు జన్మస్థలం నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అంటే ఉన్న చోట వాడికి జీవనం గడవదు అనమాట. అంటే కాస్త పేదరికం ఉంటుంది అలా అనొచ్చు. తర్వాత విదేశీయానాలు ఎవరిని చేస్తారంటారు. లక్ష్యం లేకుండా తిరుగుతూ ఉంటారంట. అదృష్టం కాస్త తక్కువ ఉంటుంది అనమాట. అల్పకృత్యాలు చేస్తూ ఉంటారు, మానసికంగా కొంచెం కొన్ని పనుల్లోకి వెళ్తూ ఉంటారు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఇంకా కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి సతతం కుశీలం అని చెప్పారు, బట్ అది కాస్త డిబేటబుల్ పాయింట్ అది. అయితే అట్ ది సేమ్ టైమ్ మనిషిలో మంచి ప్రకాశవంతంగా ఉంటాడు, చూడడానికి మంచి స్ట్రైక్, కాంతం, రేడియంట్. శ్రమ క్లేశ సహం అన్నాడు. కష్టాలు విపరీతంగా ఉంటాయి, వాటిని సహిస్తాడట కుజుడు కానీ దిగ్బలం ఉంటే. వినమ్రత ఉంటుందట, ధనాన్వితుడు. అయితే చూడండి, అక్కడ సతతం కుశీలం అన్న ధర్మపరాయణంచ అని కూడా చెప్పాడు. అంటే రెండు కొంచెం డిఫరెంట్ అనమాట. దాన్ని వేరే అర్థంలో తీసుకోవాలి. ఇక్కడ ధర్మం, ఇతరులకి ఏదైతే మంచిదైతే అదే చేస్తూ ఉంటాడు, అది మట్టుకు అక్కడ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఈ కేంద్రాల్లో అది ఎంత పాపగ్రహం అయినా సరే, కేంద్రంలో పొజిషన్ ఉన్న కేంద్రాధిపత్యం వచ్చేటప్పటికి దాని తాలూకు బ్యాడ్ లక్షణాలు చాలా వరకు తగ్గిపోతాయి. దానికి ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకవేళ దిగ్బలం లేదనుకోండి, ధనం కాస్త తక్కువ ఉంటుంది అంటాడు. వృద్ధాంగన సేవన లబ్ధశీల అని అన్నాడు. కాస్త అంటే తనకన్నా వయసు ఎక్కువ ఉండే స్త్రీలకు సేవ చేస్తాడు అంటే అందరికీ అక్కడ అలా ఇచ్చాడు, వయసు ఎక్కువ ఉండే వాళ్ళని సేవిస్తాడు అని. ఇతరుల ధనాన్ని ఆపేక్షించేవారు. కొంచెం తీవ్రమైన కష్టాలు తీవ్రంగా ఉంటాయి అంటాడు కుజుడికి దిగ్బలం లేకపోతే. అదే బుధుడి దగ్గరికి వచ్చేటప్పటికి సౌహార్దృత్వం ఎక్కువ ఉంటుంది, మంచి హృదయం, స్నేహశీలి, సౌభాగ్యవంతుడు, హాస్య చతురుడు, విలాసవంతమైన జీవనం కలిగిన వాడు, స్కిల్స్ ఉంటాయట, గుణవంతుడు, వర్చువస్ అని చెప్పాడు. సౌమ్యుడు, పేరు ప్రతిష్టలు ఉంటాయి సమాజంలో. ఒకవేళ దిగ్బలం లేకపోతే హతాశుడు అంటున్నారు. అంటే ఎక్కువ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి అనమాట. అనుకునేవి జరగక ఇబ్బందులు పడ్డాం. కాస్త వ్యసనాలు బానిసయ్యే కాస్త ఇది ఉంది, వ్యసనాలు ఉంటాయి అంటాడు. పెద్దానికి కూడా యుద్ధానికి వస్తూ ఉంటాడు అంట. ఆర్గ్యుమెంటేటివ్ అనుకోవచ్చు. ఇక్కడ పని పట్ల కాస్త శ్రద్ధ తగ్గుతుంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఇచ్చాడు. ఆ కారణంగా తిరుగుడు కూడా ఉంటుందంట. గురువు దగ్గరికి వచ్చేటప్పటికి చాలా మంచి పాండిత్యం ఉంటుందట, మంచి గుణగణాలు కలవాడంటాడు. మంచి ఆహార సేవనం, అంటే చక్కటి ఆహారం ఎప్పుడు లభ్యమవుతూ ఉంటుంది, మంచి ఫుడ్. తర్వాత ఆహారం పార్య, అంటే అన్నపానాలు మంచివి దొరుకుతాయి, మంచి బాగాను, ఎప్పుడు కూడా వాటికి లోటు ఉండదు. శత్రువులు నశిస్తారన్నాడు. లేకపోతే ధనధాన్య విరహితుడు అన్నాడు. దూరదేశవాసం ఎక్కువ ఇష్టపడుతుంటారు, చపల చెంచల స్వభావం ఉంటుంది అంటాడు. కొన్ని పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తాడు. శుక్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రసన్నుడు, గ్రేషియస్, శత్రురహితుడు, నలుదిక్కుల విస్తరించిన ఖ్యాతి గలవాడు,
భాగ్యవంతుడు, విశాల హృదయుడు, అందరికీ ప్రియమైన వాడట. అదే దిగ్బలం లేకపోతే పరదేశవాసం, భాగ్యరాహిత్యం, అదృష్టరాహిత్యం, కాస్త కృతజ్ఞత ఉండే అవకాశం ఉందంటాడు, కాస్త కన్నింగ్ నేచర్ ఉంటుంది అంటాడు. కానీ ఇవన్నీ కూడా మిగతా అనేక ఆస్పెక్ట్స్ తీసుకొని చేయాలి తప్ప వాళ్ళు చెప్పింది ఊరికే శాస్త్రంలో చెప్పానంటే దీన్ని మిగతా అనేక ఆస్పెక్ట్స్ చూసుకొని 4th హౌస్ దాని స్ట్రెంగ్త్, 4th లార్డ్ స్ట్రెంగ్త్, రాహుకేతువులు వీళ్ళని అందరిని తీసుకొని చెప్పాల్సి వస్తుంది. అది ఇంకా శని చివరగా అన్నపానాలు సమృద్ధిగా లభిస్తాయట, దాక్షిణ్యశీలుడట. దిగ్బలం ఉంటే బహుభోగాల్ని పొందుతాడు, సంగీత ప్రియుడు, దేవబ్రాహ్మణుల పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉంటాడు అని చెప్పి. అదే లేకపోతే మాత్రం కొంచెం నిరాశావాది, ఉగ్ర స్వభావం ఉండొచ్చు, గురువులు పెద్దలకు వ్యతిరేకి, కాస్త నిర్లజ్జగా అంటే కొంచెం షేమ్లెస్ పర్సన్ అని అన్నారు. అది ఇలాగా వీళ్ళు ఇక్కడ మనకి ఈ మొత్తం ఈ కొన్ని పాయింట్లు వీళ్ళు ఇందులో మనకి హోరారత్నం అనే గ్రంథం ద్వారా ఇవి దొరికేయండి. అందుచేత ఇప్పుడు మరి ఎక్కువ చాలా మంది వక్తలు ఉన్నారు, గురువులు, వాళ్ళ ద్వారా కూడా విందాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన గురువులు సోమనాథ శాస్త్రి గారికి, మన సమూహానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఉపద్రష్ట వారి జ్యోతిర్వాణి ఎప్పుడు సుమధురంగా సుసంపన్నమైన విజ్ఞానంతో ఉంటుంది. వారు పరిశోధిస్తారు, వారు జ్యోతిషం కన్నా జ్యోతిషంలో పరిశోధన కూడా బాగా చేస్తారు. మనకి అసలు వారు చెప్పిన ఏ విషయాలు మనకి సాధారణమైనటువంటి సాహిత్యంలో దొరకవు, జ్యోతిష సాహిత్యంలో దొరకవు. చాలా చాలా ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. గురువు గారు ఎంవి శర్మ గారు ప్లీజ్. స్క్రీన్ వచ్చారు, మరి పక్కకు వెళ్ళినట్టుంది. ఇంకా మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపించాలంటే ముందుకు రండి. గురుగారు ఎంవి శర్మ గారు రండి సార్, స్వాగతం. మీది వీడియో లేదు, వాయిస్ అయితే అన్మ్యూట్ అయ్యారు, వీడియో లేదు. ఇప్పుడు మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందా? వినిపించట్లేదు సార్. వారిది అది వీడియో కూడా పోయింది, ఇంతకుముందు వీడియో ఉండింది. గురుగారు ఒక్క మాట చెప్పనా, వదిలేసా, మర్చిపోయాను. చెప్పండి. అంటే యాక్చువల్గా ఏం లేదు, మామూలుగా ఈ దిగ్బలం ఉండే గ్రహాలకి ఇంతకు ముందు ఫస్ట్ బిగినింగ్ లో నేను చెప్పాను ఏంటంటే, వీళ్ళకి ఈ ఆయా దిక్కుల్లో ఉండేటప్పుడు ఆ దేవతలు వాళ్ళు ఇక్కడ ఎలాగంటేనండి, ఇంకా ఎలాగ చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు యాక్చువల్ గా లగ్నంలో గురుబుధులకి దిగ్బలం ఉన్నప్పుడు సప్తమంలో 0, అష్టమంలో వాళ్ళకి దిగ్బలం 0 అయిపోతుంది. సపోజ్ వాళ్ళే పుట్టినప్పుడు సప్తమ స్థానంలో గురుబుధులు ఉంటే వాళ్ళకి 0 అయిపోతుంది. సో ఇప్పుడు వీళ్ళకి మధ్యలో ఏంది ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎంత బలం ఉన్నది త్రైరాశిక పద్ధతిలో మనం తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎంత భాగంలో ఉన్నారు తీసుకొని చేయొచ్చు, చేస్తే ఒకటి వస్తుంది. తర్వాత దిగ్బలం అంటే ఆ హౌస్ లో ఉంటేనే దిగ్బలం కాదు. ఇప్పుడు గురువు బుధుడు లగ్నంలో దిగ్బలం ఉందనుకోండి, వాళ్ళకి 12 హౌసులు కూడా దిగ్బలం ఉంటుంది, అంటే కొంచెం తక్కువలో ఉంటుంది. సపోజ్ 1కి దగ్గరలో ఉన్నారనుకోండి, ఆల్మోస్ట్ 1లో ఉన్నంత దిగ్బలం వచ్చేస్తుంది వాళ్ళకి. నేను చాలా హారోస్కోప్స్ అబ్జర్వ్ చేశాను. గురుబుధులు ఉండేవాళ్ళు. చాలా ముఖ్యమైన పాయింట్. అవునండి, ఇందాక మర్చిపోయాను చెప్పడం. ఇక్కడ ఏంటంటే మీకు 12 and 2లో వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు చూసి, అందుకోసం మీరు 12th హౌస్ తీసుకోండి. 12th హౌస్ లో గురుబుధులు ఉంటే వాళ్ళకి ఈ ఇంటలెక్చువల్ గా దే ఆర్ వెరీ 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 స్ట్రాంగ్ అండి. చాలా వాళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి మంచి ఇంటలెక్ట్ ఉంటుంది, వాళ్ళు చాలా జ్ఞానం చాలా ఎక్కువగా వాళ్ళు డిసెమినేట్ చేయగలుగుతారు. వాళ్ళు దే ఆర్ గుడ్ టీచర్స్. నేను చాలా హారోస్కోప్స్ లో గురువు 12లో ఉన్నప్పుడు పర్టికులర్ గా, అదే బుధుడు కూడా ఉండేటప్పుడు వీళ్ళని నేను అబ్జర్వ్ చేశానండి. దే ఆర్ హైలీ ఇంటలెక్చువల్ బ్రీడ్ అవుతున్నారండి. సో 212 ఇలాంటిది అంటే ఒక్కడ ఆ హౌస్ లో ఉంటేనే అని కాకుండా ఆ పక్కని హౌసెస్ లో ఉన్నప్పుడు కూడా బలం చాలా వరకు సంపూర్ణంగా ఉన్నట్టు తీసుకోవాలి. కొంచెం దూరంలో ఉన్నప్పుడు త్రైరాశికం చేసి, సపోజ్
4th లో ఉన్నారంటే సగం బలమే ఉంటుంది, అదనమాట 7th లోకి వచ్చేటప్పటికి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండి, ప్రపోర్షనేట్ గాను. తర్వాత రెండోది ఏంటంటే ఈ దేవత అండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే దిగ్బలం అధికంగా ఉన్నప్పుడు ఆ దేవతని, అంటే ఏ దేవత అది దేవత, ఇప్పుడు అంటే దిక్కులు, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈశాన్యానికి కుబేరుడు అధిపతి. సో గురువు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మీరు ఆ కుబేరుడిని కానీ అక్కడ కొలవగలిగితే మీకు మొత్తం మరింత ఇంటలెక్చువల్ పవర్ మరింత పెరిగేటట్టు, ధనధాన్యాలు మరింత వృద్ధి పొందేటట్టు చేస్తారని. ఈ దిగ్బలం లేకుండా అస్తమంలో కానీ జీరోలో ఉన్నప్పుడు ఈ గ్రహానికి సంబంధించిన దేవత నిద్రపోతుందంట. ఇప్పుడు గురువు నార్త్ ఈస్ట్ కి అధిపతి కాబట్టి ఆ కుబేరుడు నిద్రలో ఉంటాడంట వీడికి సంబంధించినంత వరకు. అందుచేత ఆ టైంలో ఆ గురువుకి సంబంధించిన ఆ జ్ఞానానికి ఏ జ్ఞానం అయితే ఉందో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ని కానీ పర్సూ చేయడానికి ట్రై చేస్తే ఆ దేవత తాలూకా శాపం ఉంటుందని కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఇది ఎంతవరకు అనేది నేను అబ్జర్వ్ చేయలేదు, బట్ ఐ హ్యాడ్ ఇట్, చదివాను. ఇది కొంచెం వీటన్నిటి గురించి చాలా రీసెర్చ్ చేయవలసిన పాయింట్ అండి. సో ఇది ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంవి శర్మ గారు, గురువు గారు వచ్చారా? హలో హలో, వాయిస్ వచ్చిందండి? నమస్కారం శర్మ గారి. వాయిస్ నమస్తే, వాయిస్ ఓకేనా? ఓకే. నేను గ్రామంలో ఉన్నాను. సరే సోమనాథ్ గారు ఓకేనా? హలో, బాగుంది సార్, చాలా బాగుంది, వినిపిస్తుంది సార్, చెప్పండి. సరే, అందరికి కూడా శుభ సాయంకాలం. ఈరోజు సబ్జెక్టు దిగ్బలము, ఇంకా దానికి ఏదో ఇంకోటి తోక ఉందండి, గోచార విశేషం అని కూడా ఉంది. అందరు దిగ్బలాల గురించే చెప్తున్నారు కానీ గోచారం కూడా రావాలి కదా, దానికి యాడింగ్ కావాలి కదా. సరే, షడ్బల సాధనలో దిగ్బలం అనేది ఒక పార్ట్. సరే, జాతకానికి పరిపుష్టి ఎలా ఉంది అని మనం లెక్కించేటప్పుడు, గుణించేటప్పుడు షడ్బలాల సాధనలో దిగ్బలం కూడా ఒక సాధన కింద చేయడం జరుగుతున్నది. సహజంగా ఇంతకు ముందు సగం హిస్టరీ మొత్తం సోమనాథ్ శాస్త్రి గారు ప్రారంభంలోనే మనకున్న సగం సబ్జెక్ట్ ఆయన్ని చెప్పాడు. ఇక ఇప్పుడు మనం మిగతా సబ్జెక్ట్ చెప్పాలి దిగ్బలాల గురించి. లగ్నంలో గురు బుధులు ఉన్నట్టయితే ఆ ఇద్దరికి గురువున్నా బుధుడున్నా అని చెప్పుకోవాలి మనం. గురు బుధులు అనకూడదు. గురువున్నా, లగ్నంలో గురువున్నా, లగ్నంలో బుధుడున్నా ఆ గ్రహాలకు దిగ్బలం ఏర్పడింది. అది కేంద్ర స్థానం. ఈ విషయంలో మనం ముందుగా మనకున్నటువంటి 1, 4, 7, 10లో లగ్నం బలమైందే. లగ్నం కన్నా మరింత కొద్దిగా బలమైంది చతుర్థం. చతుర్థం కన్నా మరీ బలమైంది సప్తమం. సప్తమం కన్నా మరీ బలమైంది దశమం. అంటే విశేషంగా మనకున్నటువంటి ప్రధానంగా ఉన్న 7 గ్రహాలలో కేంద్ర స్థానాలలో ఉంటే ఈ కాలానికి, ఇప్పుడున్న వ్యవస్థకు, ఇప్పుడున్నటువంటి దానికి ఆ వ్యక్తులు చాలా యాక్టివ్గా ఉంటారు, ఏదో చేస్తారు, సాధిస్తారు అని చెప్పడం. అంటే జీవితాన్ని సాధించే వాళ్ళందరికీ దిగ్బలాలు అవసరం. అంటే ఆ కేంద్ర స్థానాలలో బలంగా ఉండే గ్రహాలు ఉండాలి. ఎవరికి కూడా లగ్నంలో గురువు ఉంటే చతుర్థంలో శుక్రుడు ఉండడు, చతుర్థంలో శుక్రుడు ఉంటే సప్తమంలో శని ఉండడు. భూని లగ్న గురు, చతుర్థ శుక్రచంద్రులు, సప్తమ శని ఉన్న దశమంలో రవి కుజులు ఉండరు. ఒకవేళ కుజుడు ఉండొచ్చు కానీ రవి ఉండడు. ఎట్లుంటాడండి రవి? చంద్రుడు పక్క పక్కనే ఉంటాడు, లేదా బుధుడికి ఇటు పక్కనే ఉంటాడు. దశమంలో ఉండగలిగేవాడు ఒక్కడే. ఎవడో రవిని ఉండాలి, కుజుడాన్ని ఉండాలి. ఇది మనం గ్రహించాలి. అట్లాగే దశమాన్ స్థానానికి రవి ఆర్ కుజుడు. రవి ఉంటే కుజుడు ఉండే అవకాశం ఉంది కానీ రవి దశమంలో ఉంటే చతుర్థంలో శుక్రుడు ఉన్నాడండి. అట్లాగే లగ్నంలో బుధుడు కూడా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నా 3-2 రాసుల మధ్యనే తిరగాలి, రవి బుధ శుక్రుడు. ఇట్లా ఈ విషయంలో ఆలోచిస్తే ఏమవుతుందంటే, మన సూత్రంగా చెప్పుకున్నటువంటి ఈ 4 కేంద్రాలలో ఈ 4 ఉన్నట్టుగా ఉండదు జాతకం. 2,
పక్క 3 వరకు ఏదో కలిస్తే కలుస్తుంది, అది మహాయోగం కింద పెట్టాలి. కానీ ఒక యోగం ఉంటుంది, ఆ దిగ్బలంలో ఏదో ఒక గ్రహం ఒక యోగంలో ఉంటుందని గ్రహించాలి. సరే, ఇక్కడ విశేషం ఏమన్నారు, చతుర్థంలో శుక్రచంద్రులు అన్నారు. శుక్రుడున్నా చంద్రుడున్నా ఎవరున్నా దిగ్బలమే. శుక్ర చంద్రులు ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి చంద్రుడు ఉండకపోవచ్చు, శుక్రుడు ఉంటే చంద్రుడు ఉండకపోవచ్చు, చంద్రుడు ఉంటే శుక్రుడు ఉండదు, కానీ మరీ సమీపంలో ఉంటాయి అవి గ్రహాలు. సప్తమంలో శని అనేది చాలా కాలానికి ఎప్పుడో ఒకసారి కలుగుతుంది, లేదా ఆ ఉన్నటువంటి వాడి జననకాల సమయంలో 24 గంటలలో ఉండే లగ్నాలలో కొన్ని వస్తాయి. గురువు సరే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఈ రోజు గ్రహస్థితిలో వృషభ లగ్నంలో గురువు ఉన్నాడండి. ఎవడైనా వృషభ లగ్నంలో పుట్టిన వాడికి గురువు ఇక్కడ దిగ్బలం ఇస్తున్నట్టుగా మనం భావించవచ్చు. దిగ్బలం ఇస్తున్నాడు ఆయనకు. ఎవరైనా ఈరోజు తులా లగ్నంలో పుట్టినట్టయితే కర్కాటకంలో కుజుడున్నాడు, దిగ్బలం ఉంది, ఇట్లా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ చతుర్థం అనేది ఒకవేళ ధనుర్లగ్నానికి గురువు మీనంలో ఉన్న విశేషమైన యోగం. అది లగ్నానికి చతుర్థంలో శుక్రుడు ఉంటే, ధనుర్లగ్నానికి చతుర్థ శుక్రుడు ఎగ్జాల్టెడ్ ఉంటాడు, చంద్రుడు ఉంటే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఆ యొక్క చతుర్థ స్థానానికి సంబంధించినటువంటి శుక్రచంద్రుల కలయిక ధనుర్లగ్నానికి మీనరాశిలో ఉండగలిగితే బాగుంటుంది. కానీ మీనరాశిలో చంద్రుడున్నా శుక్రుడున్నా రవి మాత్రం దశమానికి రాడు, అది గ్రహించాలి. సరే, ఇప్పుడు సింహలగ్నంలో జనించిన వాడికి సప్తమంలో శని ఉన్నాడు. వాడికి శని దిగ్బలం ఇప్పుడు ఇవాళ పుట్టిన వాళ్ళకి కానీ ఈ 2-3 మాసాల్లో సింహలగ్నంలో ఎవరు పుట్టినా వాళ్ళకి దిగ్బలం ఏర్పడుతున్నారు. అయితే ఈ దిగ్బల సాధనలో దిగ్బలాలను గ్రహించవచ్చు ఈజీగా, కానీ దిగ్బలం ఉన్నంత మాత్రాన ఫలితాలన్నీ విశేషంగా ఉంటాయా అంటే ఉండే అవకాశాలు ఉన్నాయి, లేకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దిగ్బల దృష్టి ఉన్నటువంటి ఆ యొక్క రాశిలో ఇంకెవడో పనికిరానోడు వచ్చి వాడి దాంట్లో ఉన్నాడు అనుకుందాం. ఒకవేళ ఇంతకుముందు గురురాహుల కలయిక ఉండింది, గురురాహుల కలయిక ఉన్నప్పుడు గురువు ఉన్నటువంటి లగ్నంలో పుట్టిన వాడికి రాహు కూడా యాడ్ అయ్యాడు. కాబట్టి దాని ప్రభావం ఏమిటి అనొచ్చు అంటే, గురువు యొక్క బలం ఉన్నప్పటికీ కూడా రాహు యొక్క వేద దానికి కలుగుతుంది అనేదంటే అట్లా కూడా చెప్పుకోవడానికి వీలున్నది. సరే, ఇంత విషయాలని ముందుగా చెప్పారు. విశేషంగా ఈ దిగ్బలం గ్రహాలకు అవి మహార్దశలుగా వాడి యోగంలో వచ్చినట్టయితే ఆ జాతకుడికి మహర్దశలుగా, శుక్ర మహర్దశ, గురు మహర్దశ, ఇవన్నీ మహర్దశలుగా వచ్చినప్పుడు మహర్దశ ఉన్నటువంటి గ్రహము వాడి జాతకంలో దిగ్బలం చెంది ఉన్నప్పుడు, దాని మీద శుభగ్రహ దృష్టి కూడా ఉన్నప్పుడు అది విశేషంగా యోగిస్తుంది మహర్దశను బట్టి. మరి మహర్దశలో అంతర్దశలు వస్తాయి కదా, మహర్దశలో అంతర్దశలు వచ్చినప్పుడు కూడా దిగ్బలాలు ఎంతగా పనిచేస్తాయంటే ఒక 70% వరకే. ఎందుకంటే ఇక్కడ మనం గ్రహించవలసింది, జాతక చక్రంలో గ్రహ బలము దిగ్బలాలు ఉన్నప్పటికీ గోచారంలో ఈ దిగ్బలం ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఒక మహర్దశ విషయంలో 50-60% వరకు పనిచేస్తుంది. అంతర్దశ విషయంలో ట్రాన్సిట్ రిజల్ట్స్ ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. మహర్దశకు కూడా ఉంటాయి, కానీ ట్రాన్సిట్ గురు, ఇప్పుడు సపోజ్ గురు మహర్దశ నడుస్తున్నది ఒకరికి, గురువు అతని జాతకంలో దిగ్బలంలో ఉన్నాడు. ఓకే, ఆ దిగ్బలంలో ఉన్నప్పుడు ఆ మహర్దశ ఫలితాలను ఇంచుమించుగా ఆ భావానికి సంబంధించి, దానికి ఆ భావంలో ఆయనతో పాటు ఉన్నటువంటి గ్రహాల యొక్క భావకారకత్వాలను సంబంధించి, ఇతరత్ర ఆ జాతకంలో ఉన్నటువంటి మరిన్ని ఏమైనా 1-2 దిగ్బల ఫలాలై ఉన్నప్పటికీ, లేదా శుభగ్రహ వీక్షణను బట్టి, శుభగ్రహాలను బట్టి, దాన్ని బట్టి అంతర్దశ ఫలితాలను మనము తీసుకోవలసి ఉంటుంది. అయితే ఇక్కడ గోచారంలో దిగ్బల సాధనలో ఉన్నటువంటి గ్రహాలు, దిగ్బలాలు కలిగినటువంటి గ్రహాలు గోచారంలో ఏం చేస్తాయంటే, ఇప్పుడు సపోజ్ ఒక జాతకులో గురుబలం బాగా ఉంది, కానీ ట్రాన్సిట్లో అతని లగ్నాన్ని నుంచి తృతీయ స్థానం కానీ,
అతని లగ్నం గురువుతోనే గురుబలం వచ్చేసింది. అంటే గురు దిగ్బలం పొందాడు. గురువు లగ్నంలో ఉంటేనే కదా గురుబలం వచ్చేది, దిగ్బలం వచ్చేది. ఆ దిగ్బలానికి గురు మహర్దశ నడుస్తున్నప్పుడు గురు ట్రాన్సిట్ 12 సంవత్సరాలు నడుస్తుంటాయి కదా. ఆ ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఆ లగ్నం నుంచి 3వ భావంలో గురువు దిగ్బలమును కలిగినటువంటి గురువు అతిగా 3వ స్థానంలో ట్రాన్సిట్లు ఉన్నప్పుడు కొద్దిగా విశేషంగా కొంత నష్టాన్ని కలుగజేసే అవకాశాలు, లేదా ఆయన ఇవ్వవలసినటువంటి ఫలితాలను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. అది 1 సంవత్సరం. అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం ఉద్యోగ భంగం కలహం తృతీయ స్థానగే గురవు అన్నాడు. సహజంగా చంద్రరాశి నుంచి చూసినా, లగ్నం నుంచి చూసినా, గురువు నుంచి 3rd హౌస్ లో ట్రాన్సిట్ అయ్యే గురువు చూసినా దిగ్బలం ఉన్నప్పటికీ కూడా బలహీనపడతాడు గురువు. అట్లాగే శుక్రుడు దిగ్బలం యోగం ఉండి ట్రాన్సిట్ లో మహర్దశ ఫలితాలలో బాగానే ట్రాన్సిట్ లో శుక్రుడు 6వ స్థానంలో తిరిగేటప్పుడు కొద్దిగా బలహీనపడతాడు ఆయన దిగ్బలం ఉన్న ఆ కొద్ది కాలం. అలాగే రవి 10వ స్థానంలో ఉండి దిగ్బలం ఉన్నప్పటికీ కూడా రవి ట్రాన్సిట్ లో కూడా చాలా వరకు ఆయన 12th కొంత పాటు చేస్తాడు, 7th కొంత పాటు చేస్తాడు. ఇక మరింత బుధుడు దిగ్బలం పొంది ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్ లో 8వ స్థానంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు, ఎందుకంటే బుధ మహర్దశ 17 సంవత్సరాలు దిగ్బల యోగం ఉన్నటువంటి బుధుడు, దిగ్బలం ఉన్నటువంటి బుధ మహర్దశ నడుస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ ట్రాన్సిట్ త్రూ ద 8th హౌస్. దేహజాడ్యం మనస్తాపం దేహజాడ్యం చ సంతాప కాలాతిక్రమ భోజనం స్మృతి అనేది ఉందండి. అది ఎందుకో 8వ భావాన్ని పెట్టాడు. కుజుడు దిగ్బలం పొంది కుజ మహర్దశ నడుస్తున్నప్పుడు కుజుడు ట్రాన్సిట్ లో 12th హౌస్, కుజుడు లగ్నాత్ 12th తీసుకోండి లేదా రాష్ట్రాత్ 12th తీసుకోండి, అట్లా అవి కూడా బలహీనపడుతుంటాయి. అయితే కొంతమందికి ఈ దిగ్బల యోగాలు లేకుండా, దిగ్బల గ్రహాలు లేకుండా వేరే దశలు నడుస్తున్నాయి, దిగ్బలాలు ఉన్నాయి, వేరే దశలు నడుస్తుంటాయి. వేరే దశల్లో నడుస్తున్నప్పుడు ఈ గ్రహస్థితి, ఈ దిగ్బలాలు కలిగినటువంటి ఈ 7 గ్రహాలలో దశ అంతర్దశలో మహర్దశ కాకుండా అంతర్దశలో వీటి ఫలితాలు కొద్దిగా బాగానే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ట్రాన్సిట్ లో మాత్రం కుజుడు 12ంట, బుధుడు 8ంట, శుక్రుడు 6ంట, గురువు 3ంట, శని 4ంట. దిగ్బలం ఉంది శనికి. శని యోగం బాగానే నడుస్తున్నది అనుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నానికి 7వ శని, 7వ శని ఎగ్జాల్టెడ్ అండ్ దిగ్బలం. చూడండి ఇట్లా ఉంది, విశేషమైన ఫలితం. అలాగే తులా లగ్నానికి 7వలో శని ఉంది అనుకున్నాం, దిగ్బలమే ఉంది కానీ కొద్దిగా డిబిలేషన్, దానికి సంబంధించి కొంత దానికి కొద్దిగా వేరే రకంగా కూడా కొంత అది ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ శని మహర్దశ అతనికి వచ్చినప్పుడు కానీ, శని ట్రాన్సిట్ లో కానీ 4వ స్థానం శని గోచారంలో 4వ శని దిగ్బల యోగం బలం ఉన్నప్పటికీ కూడా కొంత, ఎందుకంటే అర్ధాష్టమ శని ఏల్నాటి శని కన్నా, అష్టమ శని కన్నా అర్ధాష్టమ శని భయంకరమైనదిగా అనుభవించినటువంటి పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ అర్ధాష్టమ శని గోచారంలో అర్ధాష్టమ శని, లేదా ఇక్కడ నాటాల్ చార్ట్ లో ఉన్నటువంటి సాటర్న్ త్రూ 4th హౌస్ సాటర్న్ ట్రాన్సిటింగ్ కానీ, మూన్ నుంచి 4వ స్థానం కానీ, లేదా లగ్నం నుంచి 4వ స్థానం కానీ, అంటే ట్రాన్సిట్ లో 7వ దిగ్బలం ఉన్నప్పటికీ కూడా ఆయనకు తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిలో మనం సామాన్యంగా గ్రహించవలసింది ఏంటంటే, దిగ్బలం ఉన్నప్పటికీ కూడా ఒకే గ్రహం ఉండదు కదా, 3 గ్రహాలు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి.
దాంతో పాటు మరి ఆ యొక్క ప్రభావాలు, దిగ్బలం ప్రభావం ఉన్నప్పటికీ కూడా వాటి మీద, ఆ గ్రహం మీద 4 ప్రభావం, 3 ఇతర గ్రహాల ప్రభావాలు, వాటికి ఉన్నటువంటి కంజంక్షన్స్, వాటికి ఉన్నటువంటి వాటిని కూడా మనం పరిశీలించి అందులో ఇప్పుడు చెప్పవలసి ఉంటుంది. రవి గురువులు కలిసి ఒక లగ్నంలో ఉన్నారు. ఆ రవిలు గురువు కలిసినటువంటి లగ్నంలోనే ఒకటి జన్మం జరిగింది. లగ్నంలో గురువు ఉన్నాడు కదా అని చెప్పి దీనికి విశేషంగా దిగ్బలం మనం ఆపాదించినప్పటికీ రవికి గురువుకున్నటువంటి సాన్నిధ్యం ఎంత, ఈ రవి ఉన్నటువంటి నక్షత్రం ఎంత, గురువుకు ఉన్నటువంటి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడికి కూడా ఆయన పాపం ఇంతో అంత బలం పొందడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పుకోవడమే జరుగుతుంది. అయితే ఇట్లాంటి విషయాలన్నీ గ్రహించాలి. ఇంతకు ముందు వక్తలందరూ కూడా విశేషంగానే చెప్పారు. అయితే ప్రస్తుతానికి చూడండి, ఇవాళ మేషలగ్నంలో పుట్టాడండి. మేషలగ్నంలో పుట్టిన వాడికి చతుర్థ కుజుడు, ఆయన ఏం పనిచేయడు, లాభం లేదు. ఇక ఇప్పుడు ఏ బలం లేదు ఆయనకు, దిగ్బలాలు ఈ మేషంలో ఇవాళ పుట్టినోడికి ఏ దిగ్బలాలు ఇంచుమించుగా లేనట్టే అని నాకు అనిపిస్తున్నది. వృషభ లగ్నంలో ఇవాళ ఎవరైనా జన్మించారనుకుందాం, ఈ మధ్యకాలంలో జన్మించిన వారికి గురువు ఒక్కడే దిగ్బలాన్ని పొందుతున్నాడు. ఇక మిథున లగ్నం పొందిన వాడికి కూడా ఎక్కడ దిగ్బలాలు ఏం కనబడతలేవు. కర్కాటక లగ్నంలో పుట్టిన వారికి కూడా ఎక్కడ దిగ్బలాలు వాళ్ళ ఏం కనబడతలేవు ఈ మధ్యకాలంలో, కొద్ది సమీప సింహ లగ్నంలో పుట్టిన వాడికి మాత్రం సప్తమంలో శని దిగ్బలం ఇస్తున్నాడు. ఇది గోచారంలో మనం చూసుకోవాల్సినటువంటి విషయం. ఇక కన్యా లగ్నంలో పుట్టిన వాడికి దిగ్బలం ఒక శుక్రుడు ఇస్తున్నాడు. ఎందుకంటే శుక్రుడు ట్రాన్సిటింగ్ త్రూ ది సాజిటేరియస్. మొన్న నేను పుట్టిన వాళ్ళు ఎవరు అన్నాడు, 3-4 రోజుల కింద పుట్టిన వాళ్ళు ఉంటే చంద్రుడు కూడా ఉన్నాడు ధనుస్సులో, శుక్ర చంద్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాలంలో కన్యా లగ్నంలో పుట్టిన వాళ్లకు శుక్ర చంద్రులు చతుర్థ స్థానంలో గురుబలం, ఇప్పుడు కూడా శుక్రబలం దిగ్బలం కలిగి ఉండే అవకాశం ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా ఇంకో వారం 10 రోజులలో ఎవరు కన్యా లగ్నంలో పుట్టినా వాడికి శుక్రుడు దిగ్బలం ఇచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక తులా లగ్నంలో జన్మించిన వాడికి దశమ కుజుడు బ్రహ్మాండంగా ఇస్తున్నాడు. ఆయనకు దిగ్బలం వచ్చినట్టే, దిగ్బల యోగుడు కుజుడు వాడికి ఇస్తున్నాడు దశమ యోగుడు. సరే, ఆ బలం ఏ రాశిలో ఏ భావంలో ఏది ఉన్నా దాని ఫలితాలు, కానీ మొత్తం మీద కుజుడు బలవంతుడే తులా లగ్నంలో ఇప్పుడు జన్మించిన వారికి. ఇంకో 2 నెలలు జన్మించినా కూడా తులా లగ్నంలో జన్మించిన కుజుడు ఫిబ్రవరికి ఇస్తున్నాడు. ఫిబ్రవరి వరకు కుజ బలం బాగానే ఉంటుంది. ఇక వృశ్చిక లగ్న సాధకులకు, వృశ్చిక లగ్న జాతకులకు ఈ మధ్యకాలంలో 2-3 నెలల క్రితమే ఒక రవి దేశం, ఇప్పుడు రవి 10ంటికి రాడు, కుజుడు 10ంటికి వచ్చే అవకాశం ఉన్నది మున్ముందు వృశ్చిక లగ్న జాతకులకు, కానీ రవి రాడు. పోతే శుక్రుడు కుంభరాశికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శుక్రుడు దిగ్బలం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక గురువు మాత్రం రాదు ఇప్పుడు అంతలా వృశ్చిక లగ్నానికి. ధనుస్సుకు వచ్చాం. ధనుస్సు గోచారంలో ఇప్పుడు ఎవరైనా ధను లగ్నంలో పుట్టిన వారికి ఇప్పుడంతలా శుక్రుడు 4ంటికి రాడు, సప్తమానికి శని రాడు, లగ్నానికి గురువు రాడు, దశమంలో కుజుడు వచ్చే అవకాశం మున్ముందు ఉంది. కాబట్టి అది కూడా వేస్ట్ కిందనే వస్తున్నది. ఇక పోతే మకర లగ్నం, ఎవరైనా ఈ మధ్యకాలంలో కానీ సమీపంలో కానీ పుట్టినా కూడా అతనికి లగ్నంలో గురువు ఉండడు, బుధుడు ఉండే అవకాశం ఉంది. బుధుని యొక్క బలం పొందే అవకాశము కొద్ది సమీపంలో మకర లగ్నంలో పుట్టిన వాడికి బుధుడు ఒక్కడే బలం ఇస్తాడు. లేదా అప్పుడు ఇంకో కొద్దిగా ముందుకు వెళితే శుక్రుడు మేషంలోకి వస్తే శుక్రుడు కూడా ఇచ్చే అవకాశం, కానీ అప్పుడు ఈ బుధుడు ఉండడు కదా అక్కడ, కాబట్టి శుక్రుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక కుజుడు ఇప్పటింతా వాడు 10ంటికి రావాలంటే చాలా టైం పడుతుంది మకర లగ్నం పుట్టేవాడికి. ఇక ఇప్పుడు కుంభ లగ్నంలో జన్మించిన వాడికి శుక్రుడు వృషభ రాశిలోకి వస్తే యోగకారకుడు, కుంభలగ్నానికి యోగకారకుడు శుక్రుడు. ఆ శుక్రుడు వృషభంలోకి వచ్చినప్పుడు 4ంటి అయినప్పుడు, యోగకారకుడు 4ంటి ఉన్నప్పుడు, అప్పుడు ఆ లగ్నానికి బలంగా యోగకారకుని బలము, తర్వాత గ్రహానికి ఉన్నటువంటి దిగ్బలం పొందే అవకాశాలు ఉంటాయి. మరొకటి ఉంది, ఇప్పుడు ఈ సమీపంలో కుంభంలో ఎవరు పుట్టినా రేపు నవంబర్ 16వ తేదీ 17వ తేదీ నుంచి దశమస్థాన రవి మాత్రం విశేషంగా వస్తాడు. ఈ దశమస్థాన రవి
దాదాపుగా ఒక నెల రోజులు ఉంటాయి కాబట్టి ఈ మధ్య కాలంలో కుంభలగ్నంలో ఎవరు పుట్టినా కానీ అతనికి రవి యొక్క దిగ్బలం పొందే అవకాశాలు విశేషంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు వృషభ కుంభాలకే ప్రాధాన్యత ఎక్కువ వస్తున్నది. ఇక మీనంలోకి వస్తే, మీనంలో వచ్చే నెల 10 నవంబర్ డిసెంబర్ నుంచి 10 స్థానంలో రవి యొక్క దిగ్బలమే పొందే అవకాశాలు ఉంటాయి మీనానికి. చాలా ఆలస్యంగా ఆయన రవి ఇక్కడికి వచ్చే వరకు శుక్రుడు ఇంకా రావడానికి చాలా టైం పడుతుంది. ఒక శుక్రుడు తర్వాత ఇస్తాడు, కానీ రవి శుక్రుడు ఏకకాలంలో ఇచ్చే అవకాశం లేదు మీన లగ్నానికి. ఇక సప్తమ శని ఇప్పుడు అంత ఆయన వేయంలోనే ఉన్నాడు కాబట్టి ఆ సప్తమ శని రాడు. ఇట్లా మనం చూసుకున్నట్టయితే గోచారంలో మన ఎవరి జాతకాలు పరిశీలించుకున్నా, మన జాతకాలు పరిశీలించుకున్నా ఏదో ఒక శుభగ్రహము అశుభగ్రహం అని కాకుండా వారి యొక్క స్థితి వాటిని గమనించుకొని గోచారంలో వాటి ఫలితాలను చూసుకొని ఏదైనా నా దృష్టిలో ఒక 2 జాతకాలు విశేషంగా ఈ ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను పరిపాలించినటువంటి సమిష్టి రాష్ట్రాల్లో చూసినట్టు తులా లగ్నం ఎన్టీ రామారావు గారికి లగ్నంలో గురువు దిగ్బలం పొందినటువంటి యోగమే అని చెప్పాలి. అట్లాగే కేసీఆర్ గారికి సప్తమ శని యొక్క దిగ్బలం బాగా పొందినవాడయ్యిండు. కొంత ఆయనకు రవి దశమంలో లేడు, కానీ ఇంకా ఆయనకు వచ్చిందైతే శని మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక మిగతా అంత పెద్ద కనబడవు. అంటే జాతకంలో వారి నిజ జీవితంలో వాళ్ళ యొక్క ప్రాక్టికల్ లైఫ్లో ఏదో ఒక గ్రహము దిగ్బలం చేత వాళ్ళకి కీర్తి అయితే కలుగుతుంది. మంచో చెడో మాత్రం సంపాదించుకున్న కిందకే లెక్కకు వస్తుంది. అందుకే సహజంగా ఏమంటారంటే ఒక్క గ్రహం బాగుంటే ఆ జాతకుడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదట. ఎట్లనో అట్లా వాడు గెటాన్ అవుతాడు. 2 గ్రహాలు బాగున్నా అంటే తిండికి కొదువు ఉండదండి. ఒక్క గ్రహం జాతకంలో ఒక్క గ్రహం అన్నా మంచి స్థానంలో ఉంటే వాడికి తిండికి కొరత ఉండదని చెప్పొచ్చు. 2 గ్రహాలు బాగుంటే వాడు ఇంచుమించుగా రాజసమాన అన్నారు. ఏదన్నా ఒక బలం ఉంటుంది. 3 గ్రహాలు ఉన్నాయి, 3 గంటకి వాడి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. ఇది సహజంగా ఇది మన అనుభవంలో కనబడుతున్నటువంటి ఇది. కాబట్టి 7 గ్రహాలలో ఒక గ్రహం అన్న మనకు శుభస్థానంలో ఏదో ఒక బలం పొంది దిగ్బలం అన పొందని చేష్టాబలం అన పొందని ఏదైనా ఒక బలం పొందగలిగి ఉంటే విశేషమని చెప్పుకోవచ్చు. అయితే విశేషంగా ఈ గోచారంలో దిగ్బలాలు పొందిన గ్రహాల యొక్క మహార్దశలు వచ్చినట్టయితే ఆ దశాకాలం వారికి విశేషంగా యోగించే అవకాశాలు ఉన్నాయి. మిగతా అంతర్దశల విషయంలో కొద్దిగా ఈ మహార్దశ యోగం కవర్ చేస్తుంది మిగతా గ్రహాల యొక్క బలహీనతలను. ఇది కానీ దిగ్బల యోగం ఉండి ఆ దిశలు రాకుండా ఉన్నట్టయితే ఆ దిగ్బల యోగ గ్రహాలు మహర్దశలు కాకుండా అంతర్దశలో వచ్చినప్పుడు అంత ఆశించినంత ఫలితాలు ఇవ్వవు అనేది పరిశీలకుల యొక్క అభిప్రాయం. నా అనుభవంలో కూడా కొంత అట్లా అనిపించింది. అంటే మరేం చెడుపు ఉండదు, కానీ ఇక వాడిని విశేషంగా మనం వర్ణించి చెప్పడానికి వీల్లేదు. ఇట్లాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రుడు 4వ చంద్రుడు మంచివాడే అన్నాడు, కానీ గోచారంలో 4వ చంద్రుడు కొద్దిగా తల్లి ఆరోగ్యానికి ఇబ్బంది కలుగజేస్తాడు. గోచారంలో దిగ్బలమే ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా 6, 8, 12లో కొద్దిగా క్షీణిస్తాడు. ఎట్లయినా ఆయనకు క్షీణ వృద్ధులు ఉన్నాయి కాబట్టి అది వేరు విషయం. రవి దశమంలో విశేషమే గోచారంలో అర్థసిద్ధి సదారోగ్య బంధుమిత్ర సమాగమ రాజదర్శన అని విశేషంగా రాజయోగాన్ని కలగజేసేటువంటిది ఆ దశమ రవి. కుజుడు కూడా జాతక చక్ర రీత్యా కుజుడు దశమ స్థానం ఓకే, కానీ గోచారంలో దశమ కుజుడు అసత్వం సతతం క్లేహే సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతిస్య ధనగే కుజే అని చెప్పాడు. దశమ కుజుడు గోచారంలో కొద్దిగా ఇబ్బంది. అయితే ఎవరికైనా వాడి జాతక చక్రంలో 10వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఆ ట్రాన్సిట్ మార్స్ నాటాల్ చార్ట్ లో ఉన్న కుజుడు దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా ఉంటుంది. కానీ ఆ గోచారంలో ఫ్రమ్ లగ్న ఆర్ మూన్ కొద్దిగా బలహీనతలు ఉన్నాయి అనేది కూడా 2 ఇబ్బందే పెడతాడు. అచ్చా, ఇంకొక విషయం, ఈ రవి కుజులది మీరు గమనించండి. మీ జన్మ నక్షత్రాత్
మీ జన్మ నక్షత్రం నుంచి రవి కుజుల యొక్క ట్రాన్సిట్ అష్టమ నవమ అంటే మిత్రతార పరమమైత్రతారలో సంచారం చేస్తున్నప్పుడు అశుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. రాశ్యాతు స్థానబలం వేరు, కొద్ది ఇబ్బందులు పెడతాడు. అట్లాగే కుజుడు మన జన్మ నక్షత్ర 4లో కుజుడు గాని రాహు గాని సంచారం చేస్తున్నప్పుడు, ఇప్పుడు పుష్యమిలో కుజుడు నడుస్తున్నాడు, ఉత్తరాభాద్రలో రాహు నడుస్తున్నాడు. ఈ పుష్యమి ఉత్తరాభాద్ర ఇంచుమించు శని నక్షత్రాలే. ఎవరికి జన్మ నక్షత్రం నుంచి శని నక్షత్రాలు ఇప్పుడు సంచారం చేస్తున్నటువంటి ఈ శని నక్షత్రాలు చతుర్థం అవుతుందో, క్షమతారనే అనుకుంటాం మనం, కానీ కొద్దిగా ఇబ్బంది పాలు చేస్తాడు. ఇట్లా కొన్ని ఈ ప్లానెటరీ పొజిషన్లో ట్రాన్సిట్స్ను బట్టి మనం ఇట్లా కొన్ని ఆలోచించుకొని కొద్దిగా ప్రాక్టికల్గా కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. సరే, విశేషంగా గ్రంథంలో అన్ని రకాలుగా సూత్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా కొద్దిగా అనుభవంలో కూడా ఏమిటి అనేది కూడా కొంత చూసుకోవాలి మనం. కానీ మొత్తం మీద దిగ్బల గ్రహాలు కొద్దిగా విశేషంగా ఫలితాలు ఇచ్చేవే, బలాలు ఇచ్చేవే. వాడికి తిండికి కొరత ఉండదండి, సాధారణ జీవితానికి కొరత ఉండదు, కొంతవరకు ఉన్నతమైన జీవితానికి కూడా కొరత ఉండదు. కానీ విశేషించి ఆయన పేరు ప్రఖ్యాతలు అంత బలంగా ఉంటేనే సాధిస్తాడు. కానీ తన వరకు, తన కుటుంబ పోషణ వరకు, తన సామాజిక గౌరవాల వరకు ఇబ్బందులు అయితే అవి పెట్టవు. ఇది నాకు తెలిసినటువంటి ఈ విషయం. ఇది చాలా సూక్ష్మంగా ఉన్నది. మొన్ననే అడిగిన ఏంటో చాలా, మరి ఆయన ఏ అర్థంతో పెట్టిండో మరి అవన్నీ మనం చెప్పినామో చెప్పలేదో మరి వాళ్ళకి, ఆ గురువుల వారికి తెలియాలి. ఇది దాంట్లో అంతర్లీనంగా పాయింట్ అతికి పెట్టిండు ఆయన. అంటే మన ఆలోచన ఏమి తీరుగా ఆలోచన చేస్తారు వీళ్ళంతా అని చెప్పి. సరే, ఇది నాకైతే ఈ విధంగా తోచింది. మరి ఇప్పుడు మాట్లాడిన వక్తలు, ఇంకా ముందు మాట్లాడే వక్తలు, మరి ఆయన ఆశించిన దృష్టి, ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి సారాంశం మేము ఇచ్చినమా ఇవ్వలేదా అనేది ఆయనకే చెప్తారు. గురుగారు నమస్కారం. నేను ఆశించిందంటే ఏం లేదు, ఎందుకంటే నాకు స్ఫురణ కలిగించింది గ్రహాలే. ఆ గ్రహాలే ఈ విషయాన్ని ఈ రోజు జ్యోతిర్వాణిలో చర్చించాలని, గురువులందరి ముఖం నుండి వారి జ్యోతిర్వాణి వినాలని ఆ గ్రహాలే నిర్ణయించాయి. మీరు అన్నట్టుగా ఈ దృక్కోణంతో జ్యోతిష్కులు ఆలోచిస్తే బాగుంటుంది అన్నది అందరికి ఇప్పుడు అర్థమైంది. అసలు ఈ విషయంలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అసలు మనకు సాహిత్యమే తక్కువ, అంటే మనకు అది లేదు అసలు ఎక్కువ. ఈ పుస్తకాలు అవన్నీ చదవడం చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఈ రోజు నిజంగా అందరూ అదృష్టవంతులం. తర్వాత ఎన్నో విషయాలు మీరు గోచారాన్ని లింక్ చేసి చెప్పినప్పుడు, ఆదర్శ లగ్నాలకు ఎలా ఉంటుందని చెప్పినప్పుడు ఇదంతా సమాచారం ఎక్కడ దొరకదు అసలు. అలాగే మూర్తి గారి నుంచి ఆరంభించి ఉపదృష్ట వారితో సహా ఎన్ని విషయాలు ఈ ఒక్కరోజు వీళ్ళకి మృష్టాన్న భోజనం అయింది. ఈ రోజు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. మనం ఇలాంటి విషయాలు ఎప్పుడు చెప్పుకోవాలనే కోరుకుందాం. ఇంకా ముందు కూడా మన మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా నేను కోరుతున్నాను. నిర్జ గారు మాట్లాడతారమ్మా? అంటే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నేను మాట్లాడడం కన్నా ఇప్పుడు వక్తలు విన్నాను కదా, కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా. ఇప్పుడు మన ఎంవి శర్మ గారు చెప్పినట్లు, ఇప్పుడు గోచారంలో రవి కుజులు మిత్ర పరమిత్ర తారలలో సంచారం చేసినప్పుడు అన్నారు కదా, వాటికి ఏ రకమైన పనులకి ఆటంకాలు కలిగిస్తాయి, వేటిని చేసుకోవచ్చు, అవి మనం గోచారంలో ఒక జాతకం చూసినప్పుడు ఏమైనా సూచన చేయగలమా అనేది నా ప్రశ్న. ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఒక సూచన చేయడానికి ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి జాతకం చూసినప్పుడు? మ్యూట్ లో ఉన్నారు గురుగారు. మిత్రతార పరమమైత్రతారలో ఏ గ్రహము నడిచినప్పటికీ కూడా ధన సంపత్తులకు ఇబ్బందులు ఏమి ఉండవు. కానీ ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఉండి శారీరక అలసటలు, దుఃఖ వార్తలు వినడాలు ఇవన్నీ జరిగే అవకాశాలు. అంటే ఆ నెలంతా ఇప్పుడు రవి దాదాపుగా 13 రోజులు 12 రోజులు ఒక నక్షత్రంలో తిరుగుతున్నాడు. మిత్రతారలో తిరగడానికి ఆయనకు 12-13 రోజులు 13.5 రోజులు పడుతుంది కదా. అయితే అక్కడ విశేషం ఏంటంటే సేమ్ ఆ నక్షత్రము మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఆ నక్షత్రం అంటే ఆ నక్షత్రానికి సంబంధించినవి ఆ నెలలో 3 సార్లు ఏదో రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయినప్పుడు ఇంకా కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ పడుతుందండి, అంతే.
దాని గురించి. అంటే తనకు కానీ తన వాళ్ళకు కానీ ఏదో ఒక రకమైనటువంటి ఒక దుఃఖ సన్నివేశంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పోతే మిగతా వాటికి అది. అట్లాగే కుజుడు రాహు చతుర్థ స్థానంలో తిరిగేటప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క గృహ సంబంధమైన వ్యవహారాలలో ఏదో ఒక సుదీర్ఘమైన ఆలోచన చేసి డెప్త్గా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ తల్లి తండ్రుల ఆరోగ్యాలు కానీ అత్తమామల ఆరోగ్యాలు కానీ సమీప బంధువుల ఆరోగ్యాలలో కానీ ఏదో ఒక సరే చదువు అనుకోకూడదు కానీ ఆ బాధ్యతలు మీ నెత్తిల బట్టి కొద్దిగా దుఃఖపడేటువంటి అవకాశాలు కూడా వస్తాయి. అది దానికి ఉన్నటువంటి అది ఎప్పుడు ఉంటాయంటే ఖచ్చితంగా కూడా దాన్ని చెప్తున్నాను. ఇవాళ ఇప్పుడు ఉత్తరాభాద్రలో రాహు లేదా పుష్యమి నక్షత్రంలో రాహు కుజుడు ఉన్నాడు. పుష్యమి నక్షత్రం అంటే ఎవ్రీ పుష్యమి ఆర్ అనురాధ ఆర్ ఉత్తరాభాద్ర చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఎవరికైతే ఆ పుష్యమి నక్షత్రం క్షేమతారవుతున్నదో వాళ్ళు ఒకసారి పరిశీలించుకోండి. అంటే మీరు ఆ రోజు కొద్దిగా కంఫర్ట్స్ కు దూరంగా ఉండిపోతారు. కొద్దిగా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ అవుతుంది. అట్లా వాటి ఫలితాలు ఇవన్నీ మనం గోచారంలో ప్రాక్టికల్ గా చూసుకుంటున్నప్పుడు కనబడతాయమ్మా. ఇది అంతకు తప్ప చెడిపోయింది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మనకి ఎంవి శర్మ గారు చెప్తున్నప్పుడల్లా మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పరిశీలించాలి. ఊరికే ఫలితాలు పుస్తకాల్లో వచ్చినవి సూత్రాలు నేర్చుకున్నాం కదా అని చెప్పినప్పుడు ఫలితాల కన్నా మన పరిశీలనలో చాలా తెలిసి వస్తాయి. ఒక సంవత్సర కాలం పరిశీలిస్తే చాలా వరకు అర్థమవుతాయి కూడా. ఇది చాలా ముఖ్యమైనది. మనం వాటిని ఎప్పుడు గుర్తుపెట్టు. రోజు ఎవడన్నా అడిగితే తారాబలం అడిగితే చెప్పేస్తాం, వదిలేస్తాం. కానీ నిజంగా దాన్ని ఫాలో అప్ చేసి మనం ఏమవుతుంది మనం దాన్ని చెక్ చెయ్యం. అందువల్ల గురుగారు ఎప్పుడు ఏం చేస్తారంటే తమ మీదే తాము చూసుకుంటారు. నాకు ఇవాళ ఈ తార అయింది ఎలా ఉంది, ఆ తార అయింది ఎలా ఉందని చూసుకుంటారు. అది బాగా తెలిసి వస్తుంది. ఈ విధంగా గోచారము డైనమిక్, చాలా డైనమిక్ కాన్సెప్ట్ అది. అందువల్ల ముఖ్యంగా ఎప్పుడైనా ఏ గ్రహాలైనా శుభస్థానాలకు వచ్చినప్పుడు వాటి వాటి కారకత్వాలని విస్తరిస్తాయి. శుభస్థానాలకు వచ్చినప్పుడు వాటి వాటి కారకత్వాలకు బలహీనత లేదా నెగిటివిటీ వస్తుంది. ఇది స్థూలమైన సూత్రంగా అనుకోవచ్చు, మనం తంబురులు అనుకోవచ్చు. ఇంకా మీ జ్యోతిర్వాణి వినిపించండి అమ్మా దీని గురించి. వాళ్ళ సార్ అందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి సార్ నా దగ్గర కూడా. ముందుగా అందులో ప్రత్యేకమైన పాయింట్లు ఏం లేవు. అందరూ మూర్తి గారు చెప్పారు, ఉపద్రష్ట గారు చెప్పారు, ఇంకా వాళ్ళు చెప్పారు అని చెప్పి మనం ఆగకూడదు. మనం చెప్పేసేయాలి. అంటే నాకు బేసిక్ పాయింట్స్ ఏ ఉన్నాయి సార్, అందుకని చెప్పండి మరోసారి చెప్పండి. అందరికి మరొకసారి రిపీట్ అవుతాయి. సభకి నమస్కారం. నేటి జ్యోతిర్వాణి కార్యక్రమంలో మనకి అనుకున్న టాపిక్ లో ఈ రోజుకి సంబంధించి మనకి పీడిఎఫ్ ఫైల్ ఆల్రెడీ మన శాస్త్రి గారు షేర్ చేశారు. కాకపోతే అందులో విషయాలే మళ్ళీ ఒక్కసారి పంచుకుందాం. ముందు తెలిసినవే అయినప్పటికీ మనకి బుధుడు లగ్నంలో బుధగురులు తూర్పు వైపు బలాన్ని కలిగి ఉంటారు. అలాగే రవి కుజులు దక్షిణాన 10th హౌస్ లో బలాన్ని కలిగి ఉంటారు. అలాగే శని పశ్చిమంలో 7th హౌస్ లో బలాన్ని కలిగి ఉంటారు, దిగ్బలం. అలాగే చంద్రశుక్రులు చతుర్థంలో 4th హౌస్ లో దిగ్బలాన్ని కలిగి ఉంటారు. ఈ దిగ్బలాన్ని కలిగి ఉండడం అనే విషయంలో మనం అంటే కొన్నిసార్లు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఇంపార్టెంట్ జర్నీస్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇవి కూడా కొంత ఫేవరబుల్ గా గోచారంలో చూడొచ్చా అనేది నా ప్రశ్న ఉంది. అయితే మన పెద్దవాళ్ళు ఎవరైనా నా ప్రశ్నకు కొంచెం సమాధానం చెప్పాలి నేను చెప్పేశాక. ఇలా ఈ దిక్కుల్లో ఏ దిక్కులో మనం ఏ రకమైన పనులు చేసినప్పుడు ఎలా లాభపడతాము, వాటికి స్ట్రెంగ్త్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది అనేది మనం ఈ దిక్కుల్ని బట్టి కొంత అవగాహన ఉన్నప్పటికీ కూడా గోచారంలో వీటి ఫలితాలు ఎలా ఉంటాయనేది మన శర్మ గారు చెప్పారు. కాకపోతే నేటల్ చార్ట్ లో మనకి ఈ రకంగా బలాలు ఉన్నప్పుడు మనం ఏ పనిలో ఎక్కువ లాభపడతాము అనేవి నాకు ఒకసారి శర్మ గారైనా ఉపద్రష్ట వారైనా చెప్పాలి అని అనుకుంటున్నాను. సార్ కొంచెం ఏమైనా చెప్తారా? ఇప్పుడు అమ్మా మీరు అడిగిన విషయం ఏంటంటే ఎవరికైనా కాదు, జనరల్ గా ఒక జాతకుడికి 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు, ఆయనకు దిగ్బలం కలిగింది.
ఆ దిగ్బలం కలిగినప్పుడు మనం ఏమనుకోవాలి, ఎవ్రీ ఫ్రైడే ఈజ్ మోస్ట్ ప్రాఫిటబుల్ ఆర్ ప్రెజరబుల్ అని ఏదైనా చెప్పుకోండి. మీరు గృహంలో ఏదైనా కార్యక్రమాలు ఉంటే, వివాహాలు ఇట్లాంటివన్నీ ఉంటే శుక్రవారం చేయాలని చెప్పండి. అట్లాగే అతనికి వచ్చే భార్య లగ్నాతు చతుర్థ స్థానంలో శుక్రుడు ఉంటే కళ అంటే ఆయనకు కళత్రకారకుడు కదా, మీకు ఉత్తర దిశ నుంచి వస్తాడని చెప్పండి. అయితే ఈ దిగ్బలాలు చాలా వరకు జాతక చక్రం మీద కన్నా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రశ్న చక్రం మీద దీని ప్రభావాలు ఎక్కువగా మీకు ఖండితంగా వస్తాయి. ప్రశ్న ఇస్తాం కదా, ఇప్పుడు ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, ఆ ప్రశ్న వేసినప్పుడు ప్రశ్న లగ్నాత్తు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి దాన్ని బట్టి అక్కడ మనకు కాలబలం ఉంది, ఏ గ్రహానికి ఇంత కాలంలో ఈ పని జరుగుతాయని చెప్పి. అప్పుడు మన దిశలు ఆ కాలాన్ని మనం అక్కడ చెప్పుకోవడానికి వీలవుతుంది. ఇది మోస్ట్లీ ఈ దిగ్బలము కొంతవరకు జాతక చక్రానికి బాగా అన్వయించుకోవచ్చినప్పటికీ కూడా ప్రశ్నా శాస్త్రానికి ఇది విశేషంగా పనిచేస్తుంది అని నా భావం. ఇప్పుడు సప్తమంలో శని ఉన్నప్పుడు ఏ పనులకి మనం అనుకోవచ్చు సార్? ఒక మాట, సప్తమంలో శని, ఇక్కడ మీరు ఏం చేయండి అంటే, సప్తమ శని ఎవరికి ఉన్నా, ఏ లగ్నం నుంచి సప్తమంలో శని ఉన్నా గమనించుకోండి, ఏ లగ్నం అన్నా కానీ అందులో సప్తమంలో శని ఉన్నవాడు వాడు ఇతరులతో పొత్తు పెట్టుకొని వ్యాపారాలు చెయ్యలేడు, లేదా అతనికి ఎవ్వరు కూడా సాన్నిధ్యంగా చిరకాల మిత్రులు ఉండరు. పాత ఇళ్ళు తప్పకుండా కొత్తగా చేసుకుంటాడు, రిపేర్ చేసుకుంటాడు, కానీ కొత్తగా బునాది చేసి వాడు ఇల్లు కట్టుకోడు. ఇవి కొన్ని కథలు. ఇకపోతే సంసార జీవితంలో కూడా ఆమె ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, దేశానికి రాణి అయినా, వీడికి మాత్రం నా భార్యకి ఏం తెలియదు అని అనుకుంటాడు. అదొకటి. కాబట్టి ఈ సప్తమ శనిలో కూడా తులా లగ్నానికి సప్తమంలో శని ఉన్నటువంటి జాతకుడు ఎంత మందితో పొత్తు పెట్టుకున్నా అంత మందితో అతనికి అటు వ్యాపారాలు కుదరవు. వాడికి చెప్పాలి, మీకు వ్యాపారాలు కుదరవు అని, నువ్వు సొంతం చేసుకో, లేదా నీ కుటుంబ సభ్యులు నువ్వు పార్ట్నర్ గా ఉండి చేసుకో, ఇతరులను ఇన్వైట్ చేయొద్దని చెప్పాలి. చెయ్యడు కూడా వాడు, చేస్తా అంటే చెప్పాలి. అట్లాగే ఇంకొక ప్రాక్టికల్ నేను గమనించింది కొంత, మా సమీప బంధువులది, ఎక్కడో శాస్త్రంలో కూడా దొరికిన ఒక సూత్రం అండి. కన్యా లగ్నం సప్తమంలో శని, కన్యా లగ్నానికి సప్తమంలో శని దిగ్బలమే కదండి, గ్రహ బలమే కదా. కానీ ఆ కన్యా లగ్నానికి వ్యయాధిపతి రవి వచ్చి కన్యలో పడ్డాడు. వ్యయాధిపతి అయిన రవి, లగ్నంలో రవి ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు. చూడండి ఎంత విచిత్రం. అంటే ఇక్కడ మనం జాతక చక్ర పరిచయంలో వ్యయాధిపతి రవి లగ్నం, షష్టమాధిపతి శని సప్తమం. ఆ జాతకుడికి ఎంతమంది భార్యలను చేసుకున్నా వాళ్ళందరూ సుమంగుడులే, 4, 5, 6 పెళ్లిళ్ళు అవుతాయండి. ఎంత చూడండి, దానికి ఎంత అది ఉన్నది. అట్లా ఇవాళ ఇది ఒక మా సమీప జాతకుడు బంధువు జాతకం పరిశీలించిన, అతనికి 4 వివాహాలు అయినాయి. ఇప్పుడు చివరికి ఆయన కూడా లేడనుకో, భార్య అంటే మొత్తం వాళ్ళు వివాహాలు మాత్రం విచ్ఛిన్నం కాదు, ఏదో డైవర్స్ తో సంబంధం కాదు ఇది కొద్ది అది. అట్లాగే మా దగ్గర మా గ్రామంలో వాడికి ఎంత 30 years ఉంటావో ఉండవు, మనకి ఈ కాలంలో 30 ఏళ్ళకి పెళ్లిళ్ళే కావు. వాడు 3 అంటే ఈ యోగం లేదు, కానీ వాడి కొద్దిగా వ్యయంలో రవి ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు. వానికి కూడా వ్యయంలో రవి లగ్నంలో లేడు, వ్యయంలో ఉన్నాడు. వాడు 3 పెళ్లిళ్ళు అయినాయండి. 3 పెళ్లిళ్ళు డైవర్ట్ చేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు, దాని పిల్లలు కానాడు. ఇక ఓనోని పెళ్లి కావాలంటే ఇబ్బంది పడతారు. వాడికి భార్య నిడిచిపెట్టినా పిల్లని ఇస్తున్నారు, ఇవ్వడించిన పిల్లని ఇస్తున్నారు. అట్లా చాలా విచిత్రంగా ఉంటాయండి ప్రాక్టికల్. మాస్ అండ్ క్లాస్ మనం బాగా పరిశీలించుకుంటే చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే మనం తొందరపడి ఎక్కడ కంక్లూజన్కి రావద్దండి, చాలా ఆలోచించుకోవాలి ప్రతి విషయాన్ని కూడా. ఇది ఉన్నది కదా అని చెప్పి మనం, ఎందుకంటే నేను జ్యోతిష ప్రారంభంలో ఉన్నప్పుడు ఒక బ్యాంక్ మేనేజర్ స్థాయిలో పనిచేసేటువంటి బ్యాంక్ ఆయన జ్యోతిషం నేర్చుకుంటూ ఆయన జాతకంలో నాకు సప్తమంలో శని ఉంది, నా భార్య శని, నా సప్తమంలో శని నా భార్య, ఆమెను పాపము ఇంత దిబ్బలు పెట్టి ఆ పిల్ల మానసికంగా అదైపోయి చనిపోయిందండి. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఎందుకు నీ జాతకం చూసుకుంటావా ఊరికే అంటే, లేదండి నాకు సప్తమంలో శని, నా భార్య శని అంట. ఎందుకు ఇట్లా లేనిపోని అపోహలు పెట్టుకొని ఈ జ్యోతిషం మీద అభిమానం ఉండాలి, జ్యోతిషాన్ని అధ్యయనం చేయాలి, కానీ
పిచ్చి అభిమానాలు పెట్టుకొని పిచ్చిగా మనం పెట్టుకుంటే ఆ ఉన్నదంతా మన నెత్తిల పడి మన జీవితాలు పాడవుతాయి. అది కూడా చెప్తున్నా అందరికీ నమస్కరించి. మీరు దీన్ని శాస్త్రంగా అధ్యయనం చేయండి. ఇక మనం ఇటు పెట్టుకొని చూస్తే ఏమవుతుందండి, హాయి ఉండలేము, పిల్లలతో మాట్లాడలేము. పిల్లల జాతకాలు చూసుకొని ఒక్కొక్కటి ఎంత ఇబ్బంది పడతాడు. ఎందుకంతా ఏది జరిగేది జరుగుతుంది అనుకుంటా, నేనైతే అట్లా అనుకుంటాను. 10th హౌస్ లో కుజుడు దిగ్బలం చెందితే ఏ రకంగా, అంటే వాళ్ళు మిలిటరీలో రాణిస్తారా లేకపోతే మనకి ఏ రకంగా? చెప్తా. కర్కాటక లగ్నానికి యోగకారకుడు కుజుడు మేషంలోనే ఉన్నాడు అనుకో, వాని స్వస్థానమే కదండి. వాడు తప్పకుండా IAS లో IPS అవుతాడు. ఒకవేళ మిలిటరీలో వాడు జాయిన్ అయితే వాడు పెద్దగా దిగ్దంతా అది అవుతాడు. ఇక రాజకీయంగా కూడా ఎదుగుతాడు, లేదా అయితే వాడు హోమ్ మినిస్టర్ అవుతాడు. ఇట్లుంటాయండి అన్ని. పవర్ఫుల్, మాక్సిమం పవర్ఫుల్ చేస్తాడు. అయితే అపారమైన ధనాన్ని అయితే నేను ఒక జాతకంలో కుంభలగ్నాత్ చతుర్థ శుక్రుడు దిగ్బలం ఉంది అక్కడ. అయితే అది మనం బాగా పరాశర, మీరు ఎక్కడన్నా చివర్లో చూడండి, పరాశర పుస్తకాలు చదువుతుంటే, బృహత్శాస్త్రం చదివితే బ్రాహ్మణ మూలక ధనలాభం అని ఉంది ఆయనకు. విప్రుని మూలకంగా ధనలబ్ధం అవుతుంది అని ఉన్నది. అయితే నేను ఆయనకు 400 ఎకరాల పొలం కొనిపించిన 15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద, 35,000 ఎకరం చొప్పున. ఇవాళ అది దాదాపు 1,50,00,000 రూపాయలు అది మహేశ్వరం దగ్గర. అయితే నాకు అనిపించింది, పోనీ నేను ఒక్కడేని కాదు, ఆయనకున్నటువంటి ఫార్మా కంపెనీలో హెడ్స్ అంతా బ్రాహ్మలే, చీఫ్ పోస్టులు అంతా బ్రాహ్మలే. అయితే అక్కడ కళత్రం వచ్చినాక కూడా కొంత, ఎందుకంటే కళత్రకారకుడు కదా శుక్రుడు. ఇప్పుడు ఆయనకి ఎంత ఎసెట్స్ ఉన్నాయంటే అవి మనం అనుకౌంటకు చేయలేము అట్లా. అది ఒక శుక్ర మహర్దశలోని ఇదంతా ఆర్జించండి. ఇప్పుడు మాత్రం ఉన్నాడు, అట్లాగే బాగానే ఉన్నాడు. కానీ ఆ శుక్రదశ నుంచి స్టార్ట్ నుంచి శుక్ర ఎండింగ్ వరకు నేను ఆయన ఎంబడి ఉన్నా, ఆయన చూస్తున్నా, ఇక్కడ శాస్త్రం పరిశీలన చేస్తున్నా. అక్కడ ఉంటుంది చూడండి, ఏంటంటే స్త్రీ మూలక విభవం, సంతాన మూలక విభవం, పితృ సంబంధించింది, తాను స్వార్జితాలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి జాతకంలో ఎన్నో యోగాలలో. దాంట్లో మాత్రం విప్రుని మూలకంగా అన్నప్పుడు అనిపించింది, మేము ఏదో అట్లా 1 ఎకరం కొందామని చెప్పి నేను ఏదో గైడ్ లైన్ తీసుకుంటే మొత్తం బేరం నా చేతికుంటే 400 ఇప్పించిన. అప్పుడు తర్వాత నాకు అనిపించింది, ఏమిరా నాయన, ఈ మార్జాతకునికి 400 ఎకరాలు నేను ఇప్పుడేమైంది, నా వేషం ఏమంత బ్రహ్మాయగాని వేషము, మరి బేరం అంతా చేసింది నేనేనండి ఆ కాలంలో. ఇప్పుడు ఆయన సంతోషపడ్డాడు, సరే నాకు కూడా ఒక ఇల్లు ఇప్పించండి హైదరాబాద్ లో మీకు ఉండాలని చెప్పి. ఆయన అంటే అక్కడ బ్రాహ్మణుకు ఒక గృహదానం కూడా చేసినట్టు. అయితే అప్పుడు నేను ఈ జాతకాలు బాగా పరిశీలించిన, దశమాన్ని, అన్ని గ్రహాలను, అన్ని భావాలను, అన్ని యోగాలు, అన్ని లగ్నాలు. ఇట్లా ఈ మధ్యన కొద్ది సమయం నేను తీసుకుంటాను. ముహూర్తాలు పెడుతున్నారండి, ఎవరు పెడుతున్నారో తెలుస్తలేదు. పెళ్లి కార్డ్స్ వస్తున్నాయి. ఇవాళ నిన్న రాత్రి కూడా ఒక ముహూర్తం అండి. మొన్న ఎప్పుడో వాడు ధను లగ్నం పెట్టి చంద్రుడిని కుజుడిని అష్టమంలో పెట్టిండండి. ఇవన్నీ శాస్త్రం మీద మక్కువ మనకు పెరుగుతున్నది, కానీ మనం దాన్ని ఏ విధంగా సాధన చేసి అవతలోనికి ఎట్లా ఏంది అనేది చూడకుండా వాడు అడుగుతలేడు. నాకు అదైతే చాలా బాధపడుతున్నాను నేను. ఎందుకు ఇట్లా ముహూర్తాలను ఇట్లా నిర్ణయిస్తున్నారు, ఎవరు నిర్ణయిస్తున్నారు, ఏదో అది మనం చెప్పేటట్లేదు. పత్రికలు మాత్రం వస్తున్నాయి. నాకు ఇప్పటి వరకు ఒక ప్రాక్టికల్ అండి, అది అన్ని విధాల క్షేమంగా ఉంటేనే ఆ పెళ్లికి వెళ్తా, ఆశీర్వచనం చేస్తా, లేకపోతే దండం పెడతా. నేను బంధువులదైనా పోను నేను. అట్లా నమస్తే చెప్పమ్మా. ఇప్పుడు మీరు ఇందా కర్కాటక లగ్నానికి దశమ మేషంలో కుజుడు ఉంటే దిగ్బల యోగం, వాడు IPS IAS ఆఫీసర్ అవుతాడని చెప్పారు కదా. అవునండి. సేమ్ కుంభలగ్నానికి కూడా దశమాధిపతి వృశ్చికమే కదా, అది కూడా మంచిదే. అక్కడ కుజుడు ఉంటే వాడు ఎక్స్పర్ట్ మెడికల్ సర్జన్ అని అవుతాడు. ఏదో మొత్తం మీద భూసుతులు అన్ని ఉంటాయి. కుజకారకత్వాలు సంపూర్ణంగా తను అనుభవిస్తాడండి. ఇక్కడ ఒక చిన్న సందేహం ఉంది సార్. నెగటివ్లు అయితే వాడు పాజిటివ్ అయితే మిగతాది కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు కుంభలగ్నానికి కుజుడు దశమంలో ఉన్నాడు అనుకుందాం. అతని యొక్క దృష్టి ఎక్కడ పడుతుంది? ఫస్ట్ వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం లగ్నం మీద పడుతుంది కదా. కుంభం మీద పడుతుంది, చతుర్థమైన మీద పడుతుంది, అష్టమం అక్కడ కొద్దిగా పిల్లలు అంటే ఇక్కడ శుభకారకుడే గాని ఆ పిల్లలకు సంబంధించిన విషయంలో కొద్దిగా తాపత్రయపడతాడు, కానీ మంచి యోగాలే ఉంటాయి. ఒకవేళ అతనికి పిల్లలు లేరనుకోండి,
అతను పిల్లలకు లేకున్నా పిల్లల్ని చదివిస్తాడయా, కొద్దిగా అడాప్ట్ అయినా చేసుకుంటాడు. అది కాదు, అది మిగతా విషయాలు గ్రహించాలి వాటిని అన్ని. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ జాతకుడు ఎవరన్నా కానండి, మీరే కావచ్చు ఇంకెవరన్నా కావచ్చు, మీరు నిర్భయంగా ఉండమని చెప్పండి. హాయిగా నీ జీవితంలో దేనికి ఆశపడకుండా వాణ్ణెంబడే ఫాలోవర్స్ ఉంటారు. ఇంకో విషయం తెలుసా సార్, అసలు ఆ జాతకుడికి భయం అనే పదానికి అర్థమే తెలియదు కానీ మరి ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఆ జాతకుడు నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్. అచ్చా అచ్చా. ఇక్కడ నా సందేహం ఏంటంటే, ఒక దిగ్బలాన్ని ఒక్క చతుర్థంలో ఉన్న కుజుడిని బేస్ చేసుకుని మనం పూర్తి స్థాయిలో ఫలితాంశం చెప్పలేం కదా. నేను ఇప్పుడే మీకు అవి నెంబర్ 2, ఒక్క నిమిషం సార్ వస్తున్నా, నన్ను మొత్తం అడగనిస్తే నా సందేహం మీకు అర్థమైపోతుంది. 2, మీరు ఇందాక చెప్పారు దిగ్బలాలన్నీ చూసిన పంచమహాపురుష యోగాలు మొత్తం కన్సిడర్ చేసిన మనం 78 to 80% దాన్ని మనం ఫలితాన్ని క్యాచ్ చేయగలము అని. ఎస్, మీ పాయింట్ తో నేను ఏకీభవిస్తున్నా. అకార్డింగ్ టు జ్యోతిష్యం మనం 70 to 75% లేక 80% వరకు వెళ్ళగలిగితే మనం నిజంగా మొగాళ్ళమే. అంతకంటే ముందుకు వెళ్ళాలంటే ఏదో ఒక అద్భుతమైన దివ్య జ్ఞానం కావాలి. అది మనలో ఎంతమందికి ఉంది లేదన్నది అది సెకండ్ ఆప్షన్. వదిలేదు. ఒక చిన్న సింపుల్, నా గురించి నేను పెద్దగా చెప్పుకోను కానీ నేను ఏదైనా చిన్న చిన్న విషయాలు ఉంటే నేను ఎక్కువగా షేర్ చేసుకుంటాను సోమనాథ్ శాస్త్రితో. నాకేమైనా సందేహాలు ఉంటే జ్యోతిష పరంగా. నేను ఇక్కడ కేసీఆర్ గురించి ఓడిపోతాడన్న వీడియో పెట్టాను. జగన్ గారి పని కూడా తీరింది అని ఒక వీడియో పెట్టాను. అది పెట్టేటప్పుడు నేను జ్యోతిషులను చాలా మంది అడిగితే, మీరు తప్పు చేస్తున్నారు సార్, అదానికి బుధలో శుక్ర అంతరం నడుస్తున్నది, బుధ మహాదశ, అది ఏదో చెప్పారు. అదే పాయింట్ మీద నేను కూడా డిఫర్ అయ్యాను సార్. మీరు చెప్పిన పాయింట్ మీద కేసీఆర్ గెలవడన్నా అంటే నన్ను అందరూ వ్యధం చేశారు. సరే ఓకే, నేను వ్యధం అవడానికే ఇష్టపడ్డా తాత్కాలికంగా, ఎందుకంటే శాశ్వతంగా అట్లాని కాదు, నాకు అదేదో గొప్పదే కానీ నేను ఏ విధంగా ఎన్ని కోణాలతో పరిశీలించాను జాతకాన్ని, అది మీరు చూడండి. అంతే, అది ఒకటే చెప్తున్నాను. ఇక్కడ నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను సార్, పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అసలు మీరు ఏ పరిశోధన చేశారన్నది నాకు అసలు సంబంధం లేని విషయం. మీరు ఎలా చెప్పినా మీ అసెస్మెంట్ కరెక్ట్ అయింది అక్కడ. అది నాకు కావాల్సింది, నాకు కావాల్సింది అంతవరకే. కానీ మన వాళ్ళలోనే చాలా మంది కేసీఆర్ సీఎం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం అన్నారు. నేను అద్వేషి నిత్య సంతోషి అనే శ్లోకం రోజు చదువుకుంటా. అంటే మనం ఎవరి మీద అతిగా పెట్టుకోకుండా వాస్తవంగా శాస్త్రాన్ని సమ్మతంగా చూసుకొని చెప్తూనే వస్తుంది. అది అతను సొంత తల్లిదండ్రులకైనా తమ్ముడికైనా శత్రువుకైనా కూడా శాస్త్రాన్ని సమానంగా చెప్పగలిగితేనే అది శాస్త్రం అవుతుంది. అది కూడా ఎన్నో రకాల సార్. మరి గురుగారులందరికీ నమస్కారం. గురుగారు శర్మ గారు, తమరు ఇందాక చెప్పినట్లు ట్రాన్సిట్ లో సింహలగ్నం వారికి శని మంచి బలాన్ని ఇస్తాడని చెప్పన్నారు మీరు. ఒకవేళ ఆ శని అర్ధాష్టమం అయినట్టయితే ట్రాన్సిట్ లో అప్పుడు ఏంటి ఫలితం? ఇబ్బంది ఉంటదని చెప్పాను కదా. అది కూడా అర్ధాష్టమ శని అయినప్పటికీ కూడా లేదు, శని దిగ్బలం పొందిన ట్రాన్సిట్ లో 4th house ట్రాన్సిట్ లో ఇబ్బంది పడతాడు. అట్లా వృశ్చిక రాశి చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు, చతుర్థంలో శని ఉన్నాడు. ఇప్పుడు అర్ధాష్టమ శని అవుతుంది. నాయన నీ కుటుంబ బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి, తొందరపడలేవు, ఆలస్యం చేయలేవు. ఏదో ఇంట్లో చెప్పినట్టు వినవా, చెప్పితే అన్ని మంచిగానే అవుతాయి. ఎవరో పిల్లలు మనవరాండ్లో కలిగే యోగం ఉంటుంటాయి, ప్రసూతి తర్వాత ప్రవాస యోగాలు ఉంటాయి, ఉద్యోగ భంగాలు ఉంటాయి, ఏవో ఇబ్బందులు అవుతుంటాయి. అయినా వాడు స్వచ్ఛతలు ఉన్నారు కాబట్టి అంత కాదు, కానీ మొత్తం మీద అంత ఫ్రీగా ఉండలేరు. కాబట్టి మంచి ఫలితాలు ఇప్పుడు సప్తమ గురువు ఉన్నాడు కదా, వాడు ఇస్తున్నాడు కదా. అది ఇప్పుడు ద్వితీయంలో శుక్రుడు వచ్చింది కదా, కుటుంబంలో ఆనందంగానే ఉంటది ఇప్పుడు. కానీ స్థిరచరాస్తులు తొందరపడి అమ్మకాలు చేయకండి. అది కొన్ని నిర్మాణాత్మకమైన పనులు కూడా ఉంటాయి, ఆలస్యం చేయకుండా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవి అంతా మనం ఇంకో సబ్జెక్ట్ పెట్టుకుందామండి. అది పర్టికులర్ గోచారం పెట్టుకుంటే ఒక రోజు అది కూడా ఒక గ్రహానికి సంబంధించిన గోచారమే పెట్టుకుంటే అది చెప్పేవాళ్ళు చెప్తారు. దాంట్లో ఒక అరగంట సేపు అందరికి అవకాశాలు ఇస్తే వాళ్ళకి దాని ప్రశ్నలకు సమాధానం అందరు చెప్పుకోవచ్చు. సార్ శర్మ గారు, లేదు సార్ సోమనాథ్ గారు ఇంకా ముందు లీడింగ్ ఉంటుంది. కానీ కొత్తగా చేతులు ఎత్తిన వాళ్ళు మాత్రం తమ ప్రశ్న ఒక్కొక్కటి అడగండి, సమయం అయిపోతుంది. గురువు గారు ఒక్క ప్రశ్న అండి. కుజదోషం ఉన్న వారికి కుజదోషం ఉన్న వారితో వివాహం చేయాలంటారు కదా, అట్లానే సప్తములో శని ఉన్న వారికి సప్తములో శని ఉన్న వారితో చేయాలా, లేకపోతే అసలు దానికి
అది నీ శాస్త్రం ఎవరు అడిగారు, నేను చెప్తే వాడినాడు కానీ అది మన యోగంలో ఉన్నది అవుతుంది పెళ్లి. అది జరుగుతుంటుంది, అట్లా ఏం లేదు. అది దానికి ఎన్నో ఉన్నాయి. 12 భావాల మీద మీకు మొదల ఆధిపత్యం రావాలి. ఒక వివాహం కావడానికి ఒక సప్తమం ఎందుకు చూస్తావయ్యా? ద్వితీయం చూసుకో, చతుర్థం చూసుకో, సప్తమం చూసుకో. దీంట్లో ఇన్ని కలిసి వస్తాయి. ఇన్ని కలిసి వచ్చినప్పుడు ఏది లేని నడుస్తున్న దశ ఏంటి అవి కూడా ముఖ్యమవుతాయి. మీకు ఒకటే విషయం చెప్తాను, ఇద్దరు ట్విన్స్, జస్ట్ 6 minutes తేడాతోటి ఇద్దరు ట్విన్స్. ఒక అమ్మాయికి పెళ్ళై 2 పిల్లలైన 10 ఏళ్ల తర్వాత ఇంక రెండో అమ్మాయికి పెళ్లి అయింది. ఏమన్నా ఆ జాతకం ఎట్లా చెప్తా? అంత ఒకటే తిరిగి కనబడుతుంది. ఎంత సూక్ష్మంగా పరిశీలన చేయాలి అది. ఇద్దరు ట్విన్స్, ఇద్దరు డాక్టర్లే. ఒకటి జనరల్ ఫిజిషియన్, ఒకటి ఐ స్పెషలిస్టు, ఒక ఆయన కార్డియాలజిస్టు, ఒక ఆయన స్పెషలిస్టు. అందులో ఒకడు అవిటి, ఒక ఆయన మంచినే ఉన్నాడు. ఒక ఆయన అవిటి ఉన్నాడు, యాక్టివ్గా పనిచేస్తున్నాడు. మంచిగా ఉన్నోడు మాత్రం రాజాగా బతుకుతుంటాడు. ఆయన ప్రొఫెషన్ ఎక్కువ పట్టించుకోడు. మళ్ళీ ఇద్దరు టాలెంటే. అయితే ఒక విషయం, వాళ్ళిద్దరికి వచ్చిన భార్యలు 6 నెలల తేడాతో వచ్చిండ్రు, దగ్గర వాళ్ళు వచ్చారు. నేను ఇవన్నీ గమనిస్తున్నా. చాలా డిఫరెన్స్ అండి. జాతకం చెప్పడం అంత ఈజీ కాదు, ఆషామాషిగా. అంటే మనకు ఏంటంటే ఒక్కొక్కసారి క్లిక్ అవుతుంటే కొన్ని సంతృప్తి పడాలి. ఇది నిత్యం కూడా పారాయణం, లలితా పారాయణం, విష్ణు సహస్ర పారాయణం ఇట్లను రోజు జ్యోతిష్యం 2 పేజీలన్నా 2 కథలన్నా ఒక జాతక చక్రం అన్న వేయకుండా నవగ్రహ స్తోత్రం అన్న చదవకుండా ఉంటే ఇది వంట పట్టదు. 3 రోజులు ఈ సబ్జెక్ట్ రాకపోతే మొత్తం వ్యానిష్ అయిపోతుంది, ఏముండదు మీ మెదడులో. అది గుర్తుపెట్టుకోండి. సార్ ఒక చిన్న డౌట్. మీరు ఇందాక పొలిటికల్ వీడియోస్ అన్నారు కదా, అడగచ్చు అడగకూడదు? మీ ఛానల్లో ఉంటే చూడడానికి ఇంట్రెస్ట్. నాది యోగ మంజరి ఛానల్, యోగ మంజరి టీవీ అనే ఛానల్ ఉంది నాది. నేను ప్రతి ఎవ్రీడే వారఫలాలు పెడుతుంటా. నేను ఎందుకులే మన గ్రూప్ని ఎందుకు అంత పర్సనైజ్ చేయొద్దన్న ఉద్దేశంతో మీకు పెట్టలే. కానీ పెడితే సోమనాథ శాస్త్రి గారు పెట్టమంటే ఏదన్నా మీకు ఒక వారఫలం పెట్టేసి పెడతా. నేను ఏ గ్రూప్ లో పెడతలేను, నాకున్న గ్రూప్ ఏదే నేను తీసుకుంటున్నా. సార్ వారఫలం కాదు, ఇందాక మీరు పొలిటికల్ పేర్లు ఎందుకు కానీ ఇద్దరు చెప్పారు కదా, చూడొచ్చా ఈ వీడియోలు? చూడొచ్చు, ఉన్నాయి. అవి అందులో ఉంటాయా? ఉన్నాయి, పెట్టినా కూడా అనుకుంటా. సోమనాథ్ గారు పెట్టారు అవి. అప్పుడు పెట్టాము, దాని గురించి చెప్పాము. అవి మీరు ప్రత్యేకంగా యోగ మంజరి అని యూట్యూబ్ కొడితే వస్తాయండి. ఓకే సార్, ఓకే. యోగ మంజరి టీవీ అంటే రెండు ఉన్నాయి. నేను ఒక 4 years బ్యాక్ యోగ మంజరి అనే శీర్షిక కింద 12 రాసులు, 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి కారకత్వాలతో అన్ని విషయాలు దాంట్లో బాగా చెప్పాను. అది కొంత లక్షల మంది చూసినట్టుకో ఆ టీవీ ఛానల్ బంద్ అయింది. అదే టైటిల్ ని, అది నేను పెట్టిన టైటిల్, అదే టైటిల్ ని టీవీగా మార్చి పర్సనల్ గా పెట్టుకున్నా. యోగ మంజరి అని కొడితే నా వీడియోలో పాతవి వస్తాయి, యోగ మంజరి టీవీ అని కొడితే కొత్తవి వస్తాయి. ఓకే సార్, కొత్త వాటిలో ఉంటాయి, చూసుకోవచ్చు. చూసుకోండి ఆయన మా కానీ సోమనాథ్ గారు. ధన్యవాదాలు. ఇంకా గురువు గారు ఉపదర్శ గారు చెప్తే ఒక చిన్న డౌట్ గురువు గారు. యోగ మంజరి టీవీ యూట్యూబ్ ఛానల్. అది ఇప్పుడు ఈ ఉపద్రష్ట గారు అంటే ఉపద్రష్ట కామేశ్వరరావు గారేనండి? ఉపద్రష్ట సూర్యనారాయణ గారు. గురుగారు ఒక చిన్న, మీరు చెప్పిన దాంట్లోనే ఒక చిన్న డౌట్ అండి. ఒక గ్రహము తన కేంద్ర స్థానంలో ఉండి దిగ్బలం పొంది ఉండి తను నీచబడినట్టయితే అప్పుడు ఏంటి ఫలితము? ఇందాక ఉపద్రష్ట గారు ఏం చెప్పారంటే వృచ్చికంలో చంద్రుడు బలాన్ని ఇస్తాడు అంటున్నారు, కానీ అక్కడ దిగ్బలం పోతుంది, నీచబడిపోయినాడు అక్కడ. మరి అంటే ఒకటి ఉంది అండి. అక్కడ మనము అతనున్న నక్షత్రము, అది పాదము, నవాంశం ఇవన్నీ చూసుకున్నారు. మరీ నీచ ఫలితాలు అయితే ఏమి ఇవ్వడు. యోగం దిగ్బలం పొందాడు కాబట్టి కొంత శుభకరమైన, మరి టోటల్లీ మెలిఫిక్ కాడండి, టోటల్లీ బెనిఫిక్ కాడు. ఆ విధంగా ఉంటుంది. ఈవెన్ ఎగ్జాల్టెడ్ సాటర్న్ ఇప్పుడు ఎగ్జాల్టెడ్ ఉన్నా, ఓన్ హౌస్ లో ఉన్నా, ఇప్పుడు కుజుని యొక్క దృష్టి పడుతున్నది, అష్టమ దృష్టి పడుతున్నది. కర్కాటక నుంచి కుజుడు కుంభరాశిని చూస్తున్నాడు. అప్పుడు సింహ లగ్నంలో వాడు పుట్టిండు, వాడికి శని ఎగ్జాల్టెడ్ గా ఓన్ హౌస్ లో ఉన్నాడు, తర్వాత దిగ్బలం పొందిందని చెప్పినా ఈ అష్టమ స్థానానికి సంబంధించినటువంటి దృష్టి కుజుడి కొంత ఉంది కాబట్టి కొంత మెలిఫిక్ ఎఫెక్ట్ ఉంటది. కాబట్టి అది ఏ భావకారకత్వానికి సంబంధించిన కుజుడు? సింహానికి చతుర్థం భాగ్యం. అక్కడ ఆ చతుర్థ భాగ్యానికి సంబంధించిన విషయాలలో ఆ శని మహాదశలో శని అంతరాలు ఏవో జరిగినప్పుడు కొద్దిగా వస్తుంటుంది అంతే. పోతే రిజిడ్నెస్ బాగుంటుందండి, చాలా రిజిడ్నెస్. ఈ సాటర్న్ కుజుడు కలిసిన వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళను సంగీత ఏ గాన లోల ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు మాత్రం మారడు.
ఇట్లా కొన్ని ఉంటాయి. ఇక సామాన్యంగా బెనిఫిక్ గ్రహాలు కూడా పనికిరాని స్థానాల్లో ఉన్నప్పుడు పనికిరాని రిజల్ట్స్ ఇస్తారు. ఒక జాతకాన్ని రిజల్ట్స్ చెప్పలేను కానీ కర్కాటక లగ్నం గుర్తుపెట్టుకోండి. కర్కాటక లగ్నం వ్యయంలో గురువు, వ్యయంలో చంద్రుడు. ఇక మిగతా తర్వాత షష్టమంలో శుక్రుడు, షష్టమంలో శని. ఆ అమ్మాయికి గురు మహార్దశ మహాఘోరంగా విఫలం చేసింది. మరి ఏం చెప్పాలని చెప్పండి. అది మీరు ఆలోచించుకొని చెప్పండి. మళ్ళీ ఎప్పుడైనా సబ్జెక్ట్ పెడదాం. ధన్యవాదాలు గురుగారు. కర్కాటక లగ్నానికి వ్యయంలో గురు చంద్రులను వేసుకోండి. ధనస్సులో శని శుక్రులు ఏక నక్షత్రం. శని శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు, శుక్ర నక్షత్రంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి గురు మహర్దశ నిన్నటితో ఎండ్ అయిపోయింది. ఆ గురు మహర్దశ ఆమెకి ఎట్లా యోగించిందో మీరు చెప్పండి. అప్పుడు జాతకం మనం ఎంతవరకు సాధన చేసినామో చెప్తాం. ధన్యవాదాలు గురుగారు. ముందుకు వెళ్దాం. యోగమంజరి గారు, మీతో మాట్లాడాలంటే మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? చూద్దాం. నేనే తీసుకొని మాట్లాడతాను నీతోటి. రేపు ఇక్కడ ఊళ్ళో ఉన్నా నేను మాట్లాడతాను. మీ పేరు చెప్పండి. వంశీ. మాట్లాడతాను. 9849363993. మంచి సోమనాథ్ గారు, ఇంకో 2-3 ఉన్నారా పాపం? సార్ ముందుకెళ్దాం. ఎందుకంటే 45 నిమిషాలు అయింది. చెప్పండి. ఇంకా మిత్రులు ఎవరైనా ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. మనం లేకపోతే మన గురువు గారిని, కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి క్షమించాలి గురుగారు క్షమించాలి. దశమంలో కేతువు దిగ్బలాన్ని ఇస్తున్నాడు. మరి కేతువు పాపగ్రహం కదా, ఏం ఫలితాన్ని ఇస్తాడు? ఎవడన్నాడు పాపగ్రహం అని? ఆయన యోగగ్రహమే. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత బాగా ఇస్తాడు. స్థిరమైన వృత్తులు అవలంబించడు. కేతువు ఏ దశమంలో ఉన్న కేతువు ఎప్పుడు కూడా అన్సర్టనిటీగా ఉంటుంది. ఆయన ప్రొఫెషన్ 4 వృత్తులు మారి 5వ వృత్తి ఎప్పుడో వాడికి 40-50 ఏళ్ళు వచ్చినాక బుద్ధిగా వచ్చి యోగం అంతా నేర్తాడు. ఆధ్యాత్మికంగా ఉంటాడు. ప్రొఫెషన్ కేతు పూర్తి చెడుపు చేయడు కానీ ఒకే వృత్తిలో స్థిరంగా ఉంచాడు. అది నెంబర్ ఆఫ్. దయచేసి అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, ఏ గ్రహము చెడ్డది కాదు, ఏ గ్రహము మంచిది కాదండి. జాతకంలో మన ప్రారంధాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావాలు ఉంటాయి. దయచేసి ఏ గ్రహాన్ని మంచి చెడుగా వర్గీకరించకండి. ఏ గ్రహము మంచిది కాదు, ఏ గ్రహము చెడ్డది కాదు. రెండే. అన్ని మంచి చెడులే. మరి మనం ఈనాటికి మన గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా చెబుదాం. అందరికీ చాలా ఉత్సాహభరితంగా చర్చ జరిగింది. చాలా ధన్యవాదాలు. గురుగారు, మీ జ్యోతిర్వాణి. యోదేవ స్వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. ఈరోజు కొంచెం సీనియర్ అధ్యాపకుల సభలాగా సాగింది. ఎందుకంటే దిగ్బలాదులు వ్యవహారము లేదా షడ్బలాదుల మీద సాధారణమైనటువంటి వాళ్ళ ఉపన్యాసాలు ఉండవు కాబట్టి, ఎందుకంటే తొందరగా ఇది జీర్ణమయ్యే అంశం కాదు. అందుకే దాంట్లో తలపండినటువంటి వాళ్ళ యొక్క విధానమే ఈరోజు పిఎస్ మూర్తి గారు, ఉపద్రష్ట వారు చాలా డీటెయిల్డ్గా మన ఎంవి శర్మ గారు చక్కగా మాట్లాడారు. మంచి ప్రశ్నలు, ఇంకా సమాధానాలు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే దాని లోతుల్లోకి వెళ్ళటం అనేటటువంటి దాన్ని, జ్యోతిష్ శాస్త్రంలోనే మనకు అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా పాపగ్రహం అంటే ఏంటి, శుభగ్రహం అంటే ఏంటి అనే విషయంలోనూ అనుమానాలే. ఏది మన లోపల మన శక్తిని తగ్గిస్తుంది, ఏది పెంచుతుంది అనే భావన వైపు పాప శుభగ్రహాల వ్యవహారం మనం ఆలోచించాలి. నీచ ఉచ్చ అనగానే వెంటనే అదేదో పనికిరానిది, ఇదేదో చాలా ఉత్తమమైనది అని చెప్పేసి అని అనుకోవడానికి లేదు. మనకు ఉండేటటువంటి శక్తిని సమాజానికి వాడేది, మనకున్న శక్తిని మన కోసం వాడేది అనేటువంటి చిన్న క్లారిఫికేషన్తో తీసుకునేటట్టయితే అది స్పష్టత ఏర్పడుతూ ఉంటుంది. అంతేగాని ఆ గ్రహం అక్కడే ఇక్కడ ఉంటే అనే భయాలు మనకు అక్కర్లేదు. ఇది నీకోసం అన్నా ఉపయోగపడుతుంది, లేదా నీకున్నటువంటి శక్తి సమాజానికి వినియోగపడుతుంది. ఈ ధోరణి లోపల మనం ఆలోచించుకోవడం బెటర్. అది అదేవిధంగా ఇంకా ఆలోచన చేసుకుంటూ వెళ్ళేటట్టయితే ఈ దిగ్బలాదుల వ్యవహారం లేదా షడ్బలాదుల వ్యవహారాల లోపల ముఖ్యంగా దిగ్బలం తీసుకునేటట్టయితే దానికి ఏ విధంగా లెక్కలు కడతారనే విషయం ఇంతసేపు పెద్దలందరూ చెప్పారు.
గురువు గారు ప్రారంభంలోనే సోమనాథ్ శాస్త్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అందరూ కూడా దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. ఇది సిద్ధాంతపరమైనటువంటి అంశం. సిద్ధాంతం ఏర్పడ్డ తర్వాత దాని ఫలితాలు ఎట్లా ఉంటాయంటానికి కొంతవరకు ఉపద్రష్ట వారు, కొంత మన శర్మ గారు చక్కని వివరణ ఇచ్చారు. అయినా మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక దిగ్బలము ఏర్పడింది ఒక గ్రహానికి అన్నప్పుడు, ఆ గ్రహం అక్కడ ఉంది కాబట్టి అన్ని ఏర్పడిపోతున్నాయి అంటాం కన్నా ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఆ దశలో అంతర్దశలో ఎప్పుడైనా మనకు ఏర్పడ్డప్పుడు, మహాదశ కన్నా కూడా మనం ఎక్కువగా చూడాల్సిన అంతర్దశల మీదనే ఎక్కువ దృష్టి పెడుతుంటాం. ఈ దశ లేదా అంతర్దశలు వచ్చిన సందర్భాల లోపల మాత్రం ఒక దిక్కు దొరుకుతుంది మనకు అనేది. అది గ్రహం యొక్క తత్వాన్ని బట్టి మనకుంటే డైరెక్షన్ దొరుకుతుంది. దిక్ ఈజ్ నథింగ్ బట్ అండ్ డైరెక్షన్. ఎక్కడి నుంచి డైరెక్షన్ దొరుకుతుంది, ఎవరి ద్వారా దొరుకుతుంది అనేటప్పుడు మనకు అగమ్యంని గమ్యంగా మార్చేటటువంటి విధానం. మనకి ఇంతవరకు ఎక్కడ ఎవరు ఏ మార్గం చూపించేటటువంటి వారు లేరు అనుకుంటున్నప్పుడు అక్కడ మార్గదర్శనం దొరికి మనకు ఒక మార్గం ఏర్పడుతుంటుంది. అందరికీ మనకు ఒక పదం తెలుసు, దిక్ అనే శబ్దానికి దైవం అనే అర్థం తీసుకుంటుంటారు అని చెప్పేసి. ఈ దిక్ శబ్దం అది దేవుడు దిక్కు అనే పదాలన్నీ కూడా మనం వింటుంటాం కాబట్టి దైవమే అనే భావాన్ని దిక్కు అనే శబ్దానికి వాడుకుంటూ ఉంటుంటాం. కానీ ఆ దైవ భావన అనేటటువంటిది ఎక్కడో దగ్గర ఒక ప్రేరణ రూపంలో వస్తున్నప్పుడు మన జాతక రీత్యా ఉండేటటువంటి ఏ గ్రహము బలంగా ఉంటుందో ఆ భావనకు సంబంధించినటువంటి ఆ గ్రహ సంబంధమైనటువంటి వ్యక్తులు లేదా వ్యవహారాల్లో మనకు ఒక మార్గదర్శనం దొరుకుతుంది. ఒక బుధుడి నుంచి మంచి దిగ్బలం కనుక ఉండేటట్టయితే అది ఒక వ్యాపార మార్గంలో కావచ్చు, ఒక స్ఫురణ శక్తి రూపంలో కావచ్చు, ఒక లౌకిక వ్యవహారంలో కావచ్చు మంచి మార్గదర్శనం దొరికే అవకాశం ఒక వ్యాపారస్తుల నుంచి కూడా దొరకచ్చు. ఒక చంద్రశుక్రుడు లాంటి వాళ్ళు కనుక ఏంటంటే, చంద్రుడైతే ఒక మాతృమూర్తి ద్వారా డైరెక్షన్ దొరకచ్చు, శుక్రుడైతే ఒక ఇల్లాలు ద్వారానో లేకుంటే మంచి ఆత్మీయులు స్నేహితులైనటువంటి వాళ్ళ ద్వారా దొరకచ్చు. అదేవిధంగా కుజుడయ్యేటట్టయితే అదొక కుజుని కారకత్వాలకు రిలేటెడ్ అయిన వ్యక్తులు అనేక రకాలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళైనా కావచ్చు. ఒక రవి అయితే పితృమార్గం నుంచి లేదా ఎవరైనా గొప్ప వాళ్ళ దగ్గర నుంచి జరగచ్చు, రాజకుమారులు రాజుల వ్యవహారాల నుంచి, అంటే పెద్ద అయినటువంటి వాళ్ళు. మనం ఆలోచించాల్సిన విధానం ఇది. ఒక గురుడు కనుక ఏంటంటే మనకు గురువు గారి దగ్గర నుంచి డైరెక్షన్ దొరకచ్చు. డైరెక్షన్స్ దొరకటం అనేటటువంటి దాని ద్వారా మన జీవితాన్ని పాజిటివ్ గా మలుచుకునేటటువంటి ప్రయత్నం జరగడానికి నీ జీవితానికి ఒక మంచి దిగ్బలం ఉందా అనుకున్నప్పుడు ఏ గ్రహాలు దిగ్బలాన్ని ఇస్తున్నాయి అనే విషయం చెక్ చేసుకోవడం. ఇవేం షడ్బలాల్లో ఒక భాగంగా మనం చూస్తున్నాం ఓవరాల్ గా. కానీ ప్రస్తుతం చూసేటటువంటిది ఒక దిగ్బలాన్నే కనుక గమనించేటట్టయితే మాత్రం డెఫినెట్ గా ఒక డైరెక్షనల్ స్ట్రెంత్ అనేటటువంటిది ఏ డైరెక్షన్ సాధారణంగా రెండో వైపుని చెప్తూ ఉంటుంటారు. ఏ దిగ్బలం నీకు బాగా ఉండేటట్టయితే ఆ దిక్కు వైపు నీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి పదాలు వింటూ ఉంటాం. కానీ దానికన్నా కూడా మనం ఆలోచించాల్సింది ఒక మార్గదర్శనం దొరికే విధానం. ఎవరు నీకు మార్గదర్శనం ఇస్తారు? ఇప్పుడు ఇంతసేపు శర్మ గారు కూడా చాలా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫలాని గ్రహం ఫలాని చోట ఉండేటట్టయితే ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది అంటే ఫలాని గ్రహం ఫలాని చోట ఉండేటట్టయితే దానికి సంబంధించిన అన్ని గుణాలతో దోషాలు కూడా ఉంటాయండి. అవి ఎట్లా ఉండకుండా ఉండవు. అది ఉంది కాబట్టి ఇంకా ఆకాశం అద్భుతం అని చెప్పక్కర్లేదు. దానికి ఉండేటువంటి సమయాలు కూడా ఉంటాయి. డైరెక్షన్ అనేటటువంటిది ఎప్పుడు దొరకాలనో అప్పుడు దొరకాలి, ఎవరికి దొరకాలో వాళ్ళకి దొరకాలి, ఏ సమయం లోపల ఏ దశ లోపల ఎటువంటి భావాలు కావాలో అటువంటి దొరకాలి. మనకు దొరకట్లేదు. చాలా మందికి దిక్కు దొరకక ఇబ్బంది పడుతున్నారు, మార్గం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఆ మార్గం తెలిసేటటువంటి అవకాశం ఆ జాతకానికి ఉంది అంటే వాడికి డైరెక్షన్ స్ట్రెంత్ ఉంది అని అర్థం. ఆ మార్గంలో వెళ్ళాలి. దిక్కు అనేటప్పుడు కేవలం దిశ అనేటటువంటి లెక్కలు కట్టడం కోసం వాడుకోండి. కానీ ఫలితం ఓరియంటెడ్ గా ఆడేటప్పుడు మాత్రం డెఫినెట్ గా మన లైఫ్ కు ఒక దిశ ఏర్పడుతుంటుంది అనేటటువంటి దృష్టి పెట్టుకునేటట్టయితే దీని యొక్క రిజల్ట్ ఓరియంటెడ్ గా మనకి స్పష్టత ఏర్పడుతుంది. లేకపోతే దానికి మనకి ఈ దిగ్బలానికి ఓవరాల్ అవుట్లుక్ ఉండదు. మనకు షడ్బల స్ట్రెంత్ అనేటటువంటి చూస్తున్న సందర్భంలో దృగ్బలం, దృష్టిబలం, కాలబలం, చేష్టాబలం ఇవన్నీ చెప్పినప్పుడు ఆ పదాలన్నిటి వెనకనే ఒక తత్వం ఉంది. మనం చాలా జాగ్రత్తగా గమనించుకునేటట్టయితే ఏ కాలంలో నీకు బాగుంటుంది, ఏ డైరెక్షన్ బాగా ఉంటుంది, ఎవరు డైరెక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు అవుతూ ఉంటుంటారు, ఏ దృష్టి మీకు అనుకూలంగా ఏర్పడుతూ ఉంటుంది, ఇవన్నీ మనము ఆ పదాలనే కొంచెం జాగ్రత్తగా చూసుకునేటట్టయితే మనకు క్లారిటీ వస్తుందండి. అందుకని దిగ్బల అనేటటువంటిది మనకు క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ గా తీసుకున్న తర్వాత ఆ జాతకానికి ఆ గ్రహాలు
ఆయా దశలు లేదా అంతర్దశలు వస్తున్న సందర్భాల లోపల మనకు ఒక మార్గనిర్దేశం వస్తుంది అని చెప్పేసి ఊహించడం. అట్లాగే ఇంతకుముందు కూడా చాలా చర్చ జరుగుతుందండి, గతంలో కూడా చాలాసార్లు చర్చ జరుగుతున్నాయి. ఏంటంటే అయి తీరుతుంది అనేటటువంటి పదాలు ఉపయోగిస్తున్నాం మనం చాలా వరకు. అయి తీరటం కాదండి, అయి తీరటం అనేటటువంటిది కొన్ని అంశాల వరకు పరిమితం చేసేయండి. అయి తీరటం కాదు, సాధారణమైన వ్యక్తికి నీకు అయిపోతుంది పో అనటం కానీ, నీకు కాదు పో అనటం కానీ జాతక తత్వం కాదండి. దయచేసి అందరూ కూడా పెద్దలైన వాళ్ళందరికీ నమస్కారం చేసి చెప్తున్నాడు ఒక్క విషయం. అయి తీరటం అనేటటువంటి పదం ఉపయోగించడం ద్వారా వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని మనం దెబ్బతీసిన వాళ్ళం అవుతున్నాం. జాతక దోషాలు ఉన్నటువంటి వాడిని గుణంగా మారుస్తున్నామా లేదా, వాళ్ళు లోపాన్ని మనం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందా లేదా, జ్యోతిష్కునికి ఉండే బాధ్యత ఇది ఉందా లేదా అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. జ్యోతిష్కుని బాధ్యతల్లో వాడి స్ట్రెంత్ తక్కువగా ఉంటే స్ట్రెంత్ పెంచే మార్గం చూపించాలి వాడికి. మరికొంతసేపు వాడు దైవంతో కలిసి ఉండాలి, ఎనర్జీని పెంచుకోవాలి, పెంచుకొని వాడికి ఆ మార్గం దొరికే ఏర్పాటు చేయాలి వాడికి. అటువంటిది వాడికి ఏం దృష్టి ఉండదు, వాడు ఏం ఉండదు అని కాదు. మన దగ్గరికి కనుక వాడు వచ్చి ఉండేటట్టయితే వాడికి ఆ మార్గం చెప్పాల్సిన బాధ్యత కూడా మనదే. అందుకని ఎందుకంటే కర్మబంధం ఉంటేనే మీకు వస్తాడు, మీ దగ్గరికి వస్తాడు వాడు, లేకుంటే రాడు. ఆ మార్గం చెప్పాల్సిన బాధ్యత మనది. అనుకుంటే దశ గుణము వ్యవహారం మార్గంతో సబ్జెక్ట్ వచ్చాను అనుకుంటున్నాం కాబట్టి ఆ మార్గం చెప్పాలి. అయి తీరటం ఇది నీకు కాదు పో అనటం కానీ, నీకు అయిపోతుంది పో, నువ్వు ఇంట్లో కూర్చున్నా అయిపోతుంది పో అని చెప్పేసి అన్నట్టే వాడి దగ్గర ఎంత జాగ్రత్తగా ఎంత కావలసినంత ఎనర్జీ పెట్టుకొని డిపాజిట్స్ చేసుకుని కూర్చుంటే తప్ప అది సాధ్యం కాదు. వాడికి ఉండేది తక్కువ బలం కనుక ఏంటంటే వాడి స్ట్రెంత్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది, వాడిని ప్రోత్సహించాలి మనం. అయినా నువ్వు ఇట్లా సమాజంలో పనిచేయాలి, ఈ రూపంలో వెళ్ళాలి, ఇట్లా నువ్వు లోకానికి ఉపయోగపడాలి అని చెప్పేసి వాడిని కనుక బలోపేతం చేయడం మొదలు పెడితే, వాడిని పుణ్యబలం వికసిస్తూ ఉండేటట్టయితే డెఫినెట్ గా సమాజానికి వాడు వినియోగపడతాడు. అట్లా వినియోగపడకుండా మనం ఏం చేస్తున్నామంటే నీకు అయిపోతుంది కాదు, వాళ్ళు కూడా అదే అడుగుతున్నారండి, నాకు అవుతుందా కాదా, నాకు ఇది అవకాశం ఉందా అంటే, నీ శక్తి పెంచుకొని అయినా ఇప్పుడు టైం బాగాలేదు, ఇంకొక ఫలానా టైం వరకు అవుతుంది అని చెప్పేసి మనం డైరెక్షన్స్ ఇస్తూ వాడిని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం, వేరు రూపాల్లో ప్రోత్సహించే ప్రయత్నం, వాళ్ళు శుద్ధతను ఇచ్చే ప్రయత్నం, ఇవన్నీ మనం చేసుకోవాల్సిన అవసరం మన చేతుల్లో ఉంటుందండి దయచేసి. అందుకని ఈ రకమైనటువంటి అవగాహన అంతా కూడా మనము జ్యోతిర్వాణి రూపంలో చెప్పేటటువంటి అవగాహన రూపంలో చెప్పే, అంటే జ్యోతిర్వాణి లక్ష్యం కూడా అంతేనండి. జ్యోతిషం యొక్క మూల స్వరూపాన్ని ఆధునిక కాలానికి అన్వయం చేసుకుంటూ ఈ రోజుల్లో మనం ఎటువంటి డైరెక్షన్స్ ఇస్తూ పోవాలి సమాజానికి యాజ్ ఏ ఆస్ట్రాలజర్, ఒక విజ్ఞానవేత్తగా ఎట్లా ఆలోచించాలి మనం, అట్లా ఆలోచిస్తూ వెళ్ళిపోవటము అనేటటువంటిది. నేను చెప్పింది కరెక్టా కాదా, నేను చెప్పింది అయిపోతుందా లేదా, నేను ఫలానా వాళ్ళకి ఇది చెప్పాను అది చెప్పానని చెప్పేసి అనుకోవడం అనేటటువంటిది డెఫినెట్ గా మీకుండే కీర్తి కిరీటమే, కాదని చెప్పడానికి లేదు. కానీ మరి కామన్ మ్యాన్ మనం ఏం చేస్తున్నాం, ఆ పై స్థాయికి పక్క పెడదాం, అది మీకుండేటటువంటి క్వాలిటీ. మరి ప్రపంచం మొత్తానికి మనం ఎట్లా ఆలోచించాలి, మనం ఒక్కరమే ప్రపంచాన్ని చూడటానికి లేదు. అన్ని జాతకాలకు ఇట్లాగే చెప్పగలిగేటువంటి అవకాశాలు మనకి ఎంతవరకు ఉంటున్నాయి. ఇప్పుడే చెప్పుకుంటూ వస్తున్నారు, 2 జాతకాలు ఒకే సమానంగా ఉంటున్నప్పుడు, ఇద్దరికి సమానమైనటువంటి రిజల్ట్ రానప్పుడు మనం ఎంత జాగ్రత్తగా పరిశీలించాలి, వాళ్ళని ఎట్లా ప్రోత్సహించాలి. ఇటువంటి విషయాల మీద ఇంకా అవగాహన మనం పెంచుకుంటూ జ్యోతిష్ శాస్త్రాన్ని ఇంకా పాజిటివ్ డైరెక్షన్స్ లో జ్యోతిర్వాణి తీసుకెళ్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ రూపంలో ఈ డైరెక్షన్స్ ను ఇప్పుడు ఇవాళ దిగ్బలం సంబంధించి గురుగారు సోమనాథ శాస్త్రి గారు మనకు అందరికీ ఇచ్చినట్టుగానే, మిగిలిన గురువులందరూ కూడా మనకు డైరెక్షన్స్ ఇచ్చినట్టుగానే ఇటువంటి డైరెక్షన్స్ ను ఇంకా పాజిటివ్ గా ఈ జ్యోతిర్వాణి మీద పెద్దలందరూ కూడా ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు, నమస్కారం. నమస్కారం సార్. గురువులందరికీ నమస్కారం. పెద్దలందరూ చాలా మంచి నమస్కారం గురువు గారు, ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు. నమస్తే గురువు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు గురువు గారు. గురువు గారికి ధన్యవాదాలండి. శుభరాత్రి.